తెలుగువాడిని కాను, అయినా తెలుగులో మాట్లాడుతున్నాను. పొరపాటు అయితే క్షమించండి. మీరు చాలా విశాల హృదయం గలవారు కనుక మన్నిస్తారని విశ్వసిస్తున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 21వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 21వ వచనం. Altogether we are reading John 12:21. The same came therefore to Philip, which was of Bethsaida of Galilee, and desired him, saying, Sir, we would see Jesus. అదే యోహాను సువార్త 5వ అధ్యాయము 31వ వచనం. అపోస్తలుడైన యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 31వ వచనం అందరం కలిసి చదువుతాం. If I bear witness of myself, my witness is not true. ప్రార్థన చేసుకుంటాము. పరిశుద్ధుడైన నా తండ్రి, సర్వశక్తి లేని దేవా, భూమి ఆకాశమును సృష్టించిన దేవుడైన యెహోవా, నా రక్షకుడుగా, నా విమోచకుడుగా, నా కొరకు ప్రభువైన క్రీస్తు వారిగా ఈ లోకానికి అరుదించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఘోర పాపిని, దుర్మార్గుని, దుష్టుని, ప్రభువా, నీచుని ప్రేమించితివి, నాలో ఏ మంచిది లేదని ఎరిగియు ప్రభువా నా ఎడల కృప చూపించితివి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ ప్రేమకు సాక్షిగా ఉండుటకు, నీ కృపకు సాక్షిగా ఉండుటకు, నీ నామమునకు సాక్షిగా ఉండుటకు, నీ రక్షణకు నేను సాక్షిగా ఉండుటకు నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. నీ ప్రియులతో తండ్రి నీ కృపను పంచుకోవడానికి నాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. నా ఎదుట కూర్చున్న నీ పరిశుద్ధులు ఎంతో విలువైన వారు, ఎంతో తండ్రి ప్రశస్తమైన వారని ఒప్పుకొంచున్నాను. వారి పాదములు కడుగుటకు కూడా అర్హత లేనివాడని ఒప్పుకొంచున్నాను. దయగల దేవుడుగా, కృపగల దేవుడుగా, బలమైన దేవుడుగా, నా ప్రభువుగా, రక్షకుడుగా, నన్ను నడిపించేవాడుగా మీరున్నందుకు స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. ప్రియ ప్రభువా, యేసుక్రీస్తు వారి నందు నాకిచ్చిన ఇంత గొప్ప భాగ్యమునకై వందనాలు చెల్లిస్తున్నాను. నీ నామమును ఉచ్చరించుటకు నాకు యోగ్యత లేదు. నీ పరిశుద్ధ గ్రంథమనే పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకున్నటకు నాకు అర్హత లేదని తండ్రి ఒప్పుకొచ్చినాను. కరుణించుము, కటాక్షించుము. నిన్నే సిలువైబడిన యేసు ప్రభువారిని మాత్రమే కనపరచుటకు నాకు కృప చూపించమని వేడుకొంచున్నాను. మరొకసారి విశ్వాసముతో నా ఆత్మ, ప్రాణ, శరీరమును మీరు సిలువలో కార్చిన అమూల్యమైన నూతన నిబంధన ప్రశస్తమైన రక్త ప్రోక్షణ కిందికి తెచ్చుకుంటున్నాను. కడుగుము, పవిత్రపరచుము తండ్రి. ఏదైతే మీరు ఉద్దేశించినారో ఆ మాటలే పలుకుటకు నాకు కృప చూపించమని వేడుకుంటున్నాను. తండ్రి, మీకు మీ ఉద్దేశానికి, మీ చిత్తానికి వేరుగా ఏది కూడా నా నోట పలకకుండా నన్ను కట్టుమని వేడుకుంటున్నాను. కృతజ్ఞతలు అంగీకరించుము. మహిమ, ఘనత మీరే అంగీకరించి మీరే పొందుమని తండ్రి. వచ్చిన ప్రియులకే వందనాలు. ఇంకెవరైతే మార్గములు ఉన్నారో, వచ్చుచున్నారో, ప్రయాణములు ఉన్నారో వారందరినీ కూడా సురక్షితంగా, క్షేమముగా మీ మందిరానికి చేర్చమని ప్రార్థిస్తున్నాం. బేతేలు ఇది దేవుని మందిరమే కానీ మరొక స్థలం కాదని గుర్తించిన వాడని వణుకుతో తండ్రి దీనునిగా నీ సన్నిధిలో నిలబడి ఉన్నాను. కరుణించమని ప్రార్థిస్తూ మహిమ, ఘనత, స్తుతి, స్తోత్రములను, ప్రభావములను నా రక్షకుడు, నా విమోచకుడు యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామునకే స్తుతించి ఆరాధించి అర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మూడు దినాలుగా దేవుడు నన్ను మీ మధ్యలో నిలవబెట్టినందుకు నేను దేవునికి ఎంతో కృతజ్ఞునిగా, రుణస్థునిగా ఉన్నాను. మీ ప్రేమ ఆహ్వానానికే దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని కృప మేరకు నేను చేయగలిగిన పరిచర్య చాలా అల్పమైనది. నేను చేసింది కాదు కానీ నా యందుండే దేవుని కృపయే చేసిందని నేను ఒప్పుకొంచున్నాను. మీ ప్రార్థన, సహకారము, సహాయము ఎంతగానో నేను అనుభవిస్తూ వచ్చినానని ఒప్పుకునేవానిగా ఉన్నాను. సాక్ష్యం పంచుకోవడానికి ముందుగా యోహాను సువార్త 5వ అధ్యాయము 31వ వచనాన్ని నేను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటున్నాను.
ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాటలు పలికారు. ఎవరైనా దయచేసి తెలుగులో చదవండి. నన్ను గూర్చి నేను సాక్ష్యమిచ్చిన ఎడలా అని యేసుక్రీస్తు ప్రభువారు తానే చెప్పారు. ఆయనే తన గురించి తాను సాక్ష్యము చెప్తే అది సత్యము కాదని చెప్పినప్పుడు నా గురించి నేను ఇలాగ సాక్ష్యం చెప్పగలను. నేను చెప్పే సాక్ష్యం ఆయన గురించి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఎవరైనా అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు అనగనక యెరూషలేములోను యూదయ సమరయలోను భూదిగంతం వరకు. ఎవరికంట? నాకు అని ఎవరు చెప్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. నాకు మీరు సాక్ష్యం ఎత్తారు. జ్ఞాపకం ఉంచుకోండి, నా సాక్ష్యం చెప్పే యోగ్యత కూడా నాకు లేదు. ఆయన సాక్ష్యం చెప్పే ధన్యత ఆయన కృప ద్వారా ఇచ్చినాడు గనక ఆయననే మహిమపరచుటకు నేను నిలబడి ఉన్నాను. యెషయా గ్రంథంలో 2 వచనాలు చదువుతాము. అందులో నేను నా జీవితంలో ప్రభువును అనుభవించిన అనుభవము ఇమ్మడి ఉన్నదని గుర్తించి ఉన్నాను. 43వ అధ్యాయము యెషయా గ్రంథము 1వ వచనము. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించేవాడు ఇలాగో సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తువు. 44వ అధ్యాయము యెషయా గ్రంథము 2వ వచనము. 1-2 చదవండి. అయినను నా సేవకుడైన యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము, నిన్ను సృజించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా సేవకుడగు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలును భయపడకుము. చాలు. ఈ వాక్య భాగంలో నా జీవితం ఉన్నది. నిర్మించిన వాడాయనే, రూపించిన వాడాయనే, కలగచేసిన వాడాయనే, విమోచించిన వాడాయనే, రక్షించిన వాడాయనే, పేరు పెట్టి పిలిచిన వాడాయనే. ఎంత రూఢిగా చెప్తున్నాడు ఆయన, నీవు నా సొత్తు అంటున్నాడు. అందుచేతనే నేను ఈరోజు దేవునికి ఒక దీనమైన సేవకునిగా, దాసునిగా ఈ లోకంలో జీవించగలుగుతున్నాను. అంత గొప్ప దేవునికి సేవ చేసే అర్హత, యోగ్యత నాలో లేదు. ఎందుకంటే ఘోర పాపిని, దుర్మార్గునిగా ఈ లోకంలో జీవిస్తూ వచ్చినాను. నా పేరు ప్రస్తుతము ఆనంద్ ప్రభుదాస్. మా తల్లిదండ్రులు కేరళ రాష్ట్రానికి చెందినవారు. మా పూర్వజులందరూ కూడా మా ఊర్లో గుడిలో పూజారులు అన్నమాట. మా తాత ముత్తాతలు వీళ్ళందరూ కూడా గుడిలో పూజారులుగా జీవిస్తూ వచ్చినారు. మా నాన్నగారు చదువుకొని కేంద్రీయ ఉద్యోగంలో చేరి, గవర్నమెంట్ జాబ్లో, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో చేరి తాను బాంబేకి వచ్చాడు. ఆయన వివాహం చేసుకుని బాంబేలోనే మా నాన్నగారు స్థిరమైపోయినారు. మా తల్లిదండ్రులకు 4 పిల్లలు పుట్టారు. ఒక కుమారుడు, తర్వాత 2 కుమార్తెలు, తర్వాత మరలా ఒక బాబు పుట్టారు. 4 పిల్లలు పుట్టిన తర్వాత మా తల్లిదండ్రులు ఇంకా పిల్లలు మనకొద్దు అని చెప్పి మా అమ్మగారికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అనేది, ఆ కుటుంబ నియోజనం అనేది చేయించినారు. ఆపరేషన్ చేయించిన మేరకు కొన్ని నెలలకు మా అమ్మగారు మరలా గర్భవతి అయినది. ఆ పిండము నేనే. తల్లిదండ్రులకు వద్దనుకున్నారు, కానీ ఆయన కావాలనుకున్నాడు. డాక్టర్స్ అన్నారు 10,000లో 1 అలాగా ఫెయిల్ అవుతుంది. నాలాంటి ఇంకొక వ్యక్తిని నేను చూశాను కడప కాజీపేటలో. నేను సాక్ష్యం ఇచ్చిన తర్వాత ఆ సహోదరి పరిగెత్తుకుంటా వచ్చి నాకు చెప్పింది, అన్నా మీకు జరిగినలాగానే నాకు జరిగింది, ఆపరేషన్ అయిన తర్వాత ఈ బాబు పుట్టాడు అంటే నేను ఒకటే మాట అన్నాను, నువ్వు వద్దనుకున్నావు కదా, దేవుడు కావాలనుకున్నాడు, దేవునికి ఇచ్చే అన్నాను. నేను జన్మించేటప్పుడు మా అమ్మగారికి చాలా అనారోగ్య పరిస్థితి,
అనారోగ్య పరిస్థితిని బట్టి డాక్టర్స్ అన్నారు, తల్లినైనా బ్రతికించవచ్చు, బిడ్డనైనా బ్రతికించవచ్చు అన్నారు. మా నాన్నగారు, నేను బిడ్డ వద్దనుకుంటే మీరు సరిగా ఆపరేషన్ చేయలేదు, మాకు ఇన్ని బాధలు తీసుకొచ్చారు, నాకు భార్య కావాలని నాకు బిడ్డ వద్దన్నారు. బిడ్డ వద్దన్నందుకు 7వ నెలలోనే ప్రీమెచ్యూర్ బేబీ అంటారు, తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, ఎదగని శిశువు అంటారేమో, నెలలు తక్కువ బిడ్డగానే తీసేశారనమాట. బతికితాడా లేదా అనే గమనం లేకుండా, అవసరం లేదని తీసేసినారు. అంటే తల్లిని బ్రతికించాలా, తన ప్రాణాలను కాపాడాలని. తల్లి బ్రతికింది, నేను కూడా బ్రతికినాను. ఒక నెల రోజు ఇన్క్యుబేటర్లో పెట్టారు. నెల రోజు ఇన్క్యుబేటర్లో పెట్టిన తర్వాత బిడ్డ బ్రతుకుతాడన్నాడు, కానీ బాగుండడు అన్నారు. అంటే తక్కువ నెలలో పుట్టాడు కనుక ఏదో ఒక వికలాంగత అనేది ఉంటుంది, మానసికంగానో లేకపోతే దైహికంగానో వికలాంగుడుగా ఉంటాడు. మీ ఎదుట నిలబడిన నేను, నాకు లోపల కానీ వెలుపల కానీ ఎలాంటి వికలాంగత లేకుండా యెషయా గ్రంథం 44:2 నెరవేర్చిన దేవునికి సాక్షిగా ఇక్కడ నిలబడ్డాను. నీ తల్లి గర్భంలో రూపించి నీకు సహాయము చేయవాడు నేనే అన్నాడు ఆ దేవుడు. అప్పటికి నాకు ఈ దేవుడు తెలియదు. నేను పుట్టినప్పుడు మా అమ్మ అనారోగ్య స్థితిని బట్టి అమ్మ నాకు పాలిచ్చి పోషించే స్థితిలో లేదు. అందుచేత మా అక్కోలు హాస్పిటల్లో ఉన్న ఇతర స్త్రీలు ఎవరైతే శిశువులు కని పిల్లలు కని ఉంటారో, నేను ఏడ్చినప్పుడల్లా నన్ను ఎత్తుకొని పోయి వాళ్ళకి చెప్పేది, మా తమ్ముడు ఏడుస్తున్నాడు, మా తమ్మునికి పాలివ్వండి, మా తమ్ముడు ఏడుస్తున్నాడు, మా తమ్మునికి పాలివ్వండి. ఇప్పుడు కూడా మా అక్కోళ్ళు నన్ను ఎగతాళి చేస్తాను, నా పెద్ద అక్క ఎగతాళి చేస్తుంది, రే నువ్వు పుట్టినప్పుడు ఏ క్రైస్తవరాల దగ్గర తీసుకుపోయి నీకు పాలు దాపించినానో తెలియదు కానీ నువ్వు క్రైస్తవుడు అయిపోయినా ఉంటుంది. అయినా ఒకవేళ అది సత్యమైతే నేను దేవునికి వందనాలు చెప్తాను. ఆ క్రైస్తవ తల్లి ఎవరైతే నాకు పాలు పోసింది ఆమె ధన్యురాలు. అది సత్యమైతే అది ఎంత గొప్ప విషయమో. ఆమె పాలిచ్చేటప్పుడు ప్రార్థన చేసింది వచ్చేమో, ప్రభువా ఈ బిడ్డను రక్షించుకోమని. ఆ రక్షణ నాకు ఇచ్చుటకు దేవుడు నన్ను ఎంతగా నడిపించినాడు. మా ఇంట్లో నా పేరు నడివిల్మడం విశ్వనాథ అనంతనారాయణ శర్మ రామస్వామి అయ్యర్. పాలక్కాడ్ అయ్యర్ అంటారు మమ్మల్ని. చాలా నిష్ఠగల బ్రాహ్మణులు మేము. చిన్న వయసు నుంచే 7 వయసు నాకు వయసు ఉన్నప్పుడు నాకు జంజనం వేశారు. మా ఇంట్లో ఒక నమ్మకం వాళ్ళకి కుదిరింది ఏమంటే, నేను పుట్టక ముందు, నేను జన్మించక ముందు, మా అమ్మకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ జరిగిన తర్వాత, నేను పుట్టక ముందు అందరికన్నా పెద్దవాడు అంటే జ్యేష్ఠుడు అన్న ఆయన జాండీస్ వచ్చి చనిపోయినాడు. కామిల్ అంటారు, జాండీస్ వచ్చి చనిపోయినాడు ఆయన. మా ఇంట్లో అప్పుడు మా అమ్మ గర్భం ధరించింది. మా బంధువులు మా ఇంటి వారందరికీ ఒక నమ్మకం ఏమంటే, దేవతలు చనిపోయిన నీ పెద్ద కుమారుని మళ్ళా నీ ఒడిలో వేస్తాడని. అందుచేత మా ఇంట్లో నేనే పెద్ద, నేనే చిన్న. పెద్దోడు నేనే, చిన్నోని నేనే అంటే నా కథ ఏం కావాలా? పెద్దోని గారం నాకే వచ్చింది, చిన్నోని గారం కూడా నాకే వచ్చింది. 2 అంతల గారం వస్తే పిల్లలు ఏమవుతారండి? బాగుంటారా, చెడిపోతారా? చెడిపోవడానికి చాలా చెడిపోయినా. 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు జంజనం వేశారు. జంజనం వేసినప్పుడు గాయత్రి మంత్ర జపాలు, సంధ్యావందనాలు చేసుకుంటూ ఓం భవతి భిక్షాందేహి అని చెప్పి పూజలు ఎత్తేవాళ్ళం మేము. మమ్మల్ని పిలిచిన ఇంటికంతా వెళ్ళేది, అక్కడ పూజలు చేసేది, దక్షిణ తీసుకొని వచ్చేదన్నమాట. మేము స్కూల్కి వెళ్తా ఉన్నాము. మా నాన్నగారు బాంబేలోనే ఉద్యోగంలో ఉన్నారు కనుక మమ్మల్ని స్కూల్కి పంపిస్తూ వచ్చినప్పుడు చిన్న వయసు నుండి కూడా స్కూల్లో చాలా తుంటారివాణిగా తయారైనాను. చిన్న క్లాసులో ఉన్నప్పుడు ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్ ఉన్నప్పుడు 50 పైసలు, పావలాలు, రూపాయలు చాక్లెట్ల కొరకు, పెన్సిళ్ళ కొరకు, రబ్బరు అది ఇది దొంగతనం చేసేది అలవాటైంది. చిన్న చిన్న అలవాటు అంటారు, పెద్దగా అవుతా ఉంటే పెద్ద అలవాట్లు అయిపోతుందని. 7వ తరగతికి వచ్చినాను, అప్పటికి నాకు పొగ త్రాగే అలవాటు పడింది. 10వ తరగతికి వచ్చినాను, అప్పటికి నాకు ఈ మందు తాగే అలవాటు పడింది. అంటే డ్రింక్స్ తాగడానికి అలవాటైన. బాంబేలో అది చాలా కామన్. బాంబే లాంటి పట్టణంలో అది చాలా సహజమైన సంగతి.
కనుక స్నేహితులతో వెళ్ళడము అలాంటి జీవితంలో చిక్కిపోతా వచ్చినాను. నిదానంగా క్రమముగా 50 పైసల రూపాయల నుంచి ఆరంభమైన దొంగతలు 5 రూపాయలు, 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు అలాగా పెరిగిపోతా వచ్చింది. నేను బయట ఇక్కడికి వెళ్ళి దొంగతనం చేసేవాడిని. నేను ఇంటి దొంగని. మా ఇంట్లోనే దొంగతనం చేస్తాను. బంధువులు వస్తే బంధువులకు దొంగతనం చేస్తాను. రోజు మా నాన్న జోబులో నుంచి, అమ్మ దగ్గర నుంచి, ఎక్కడెక్కడో నుంచి నాకు కావాల్సిన పైసలన్నీ అందరు నిద్రపోయినప్పుడు మధ్యరాత్రి లేస్తాను దయ్యంలాగా. అందరు నిద్రపోయేటప్పుడు మధ్యరాత్రి దయ్యంలాగా లేచి చీకట్లో, నాకు బాగా తెలుసు ఎక్కడెక్కడ డబ్బులు ఉంటాయని చెప్పేసి చీకట్లో పోయి అన్ని దొంగతనం చేసుకొని దాచిపెట్టుకుంటాను బ్యాగ్లో. పొద్దున్న లేచి స్కూల్కి పోయిందంతా స్కూల్ ఎగగొట్టుకొని స్నేహితులతో పాటు తిరగడానికి వెళ్ళేవాడిని. 10వ తరగతి ఏదో అటు ఇటు వచ్చేసి చేరాని పనులు చేసి పాస్ అయిపోయినాం. కానీ కాలేజీకి జాయిన్ అయినప్పుడు చాలా ఘోరమైన కాలేజీలో వెళ్ళాను. బాంబేలో అంతా రౌడీజం కొరకు, చెడ్డ కార్యాల కొరకు ప్రఖ్యాతిగాంచిన కాలేజీలో పోయి చేరిపోయినాను. అక్కడ పోయి చేరినప్పుడు అలాంటి వారితో కలిసి అలాంటి వాడుగా అయిపోయినాను. కాలేజీలో వెళ్ళిన తర్వాత కొట్లాటలు, ఇలాంటి చెడు కార్యాల్లోనికి వెళ్తూ వచ్చినాను. మేము యవన దశలో ఉన్నప్పటి నుంచి కూడా మాకు ఒక ఏమంటే బాగా వర్జిస్ చేయాలా, కండరాలు పెంచుకోవాలా, బాగా బలంగా ఉండాలా, అందరితో కొట్లాడాలా, పోట్లాడాలా అనేది ఒకటి. అదే సమయంలో మేము ఉన్నతమైన కులస్థలం గనక మాకు శివసేన యొక్క ప్రభావం ఎక్కువగా ఉండింది. మహారాష్ట్రలో శివసేన ఎక్కువగా పేరుగాంచిన ఒక ఇదన్నమాట, ఏమంటారు రాజనీతి, ఏమంటారు రాజకీయమైన ఇదన్నమాట. అందులో ఎక్కువగా నేను సభ్యుడిగా ఉండి అందులో ఎక్కువగా పనులు చేస్తూ వచ్చినాను. ఈ శివసేనలో నేను ఎక్కువగా వెళ్తూ వచ్చినాను. ఆ దినాల్లో కాలేజీలో ఉన్నప్పుడు చెడ పనులు చేయాలా, కొట్లాడాలా, ఇవన్నీ చేసినప్పుడు ఈ పొలిటికల్ బ్యాక్ ఉంటే, ఈ రాజకీయమైన బ్యాకప్ ఉంటే మాకు కేసులు కావన్నమాట. అదే సమయంలో మేము ఈ బాలాసాహెబ్ ఠాకరే గారి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఆయన మాకు బోధించేవాడు. ఏమని బోధించేవారంటే, ఈ ముస్లిమ్స్ వాళ్ళందరినీ కూడా పాకిస్తాన్కు పంపించేయాలా, ఈ క్రిస్టియన్స్ వాళ్ళందరినీ కూడా అమెరికా పంపించేయాలా, హిందూ దేశము కేవలం హిందువుల కొరకు మాత్రమే, మిగతా వారు ఎవరు కూడా ఇక్కడ ఉండడానికి వీలు లేదు అని చెప్పేసి. ఈనాడు కూడా అలాంటి సంగతులు మీరు వింటూ ఉంటారు అప్పుడప్పుడు. అలాంటి పనులలో నేను కూడా ఒక్కడిగా ఉంటిని. ఏం చేయాలా, క్రైస్తవుల్ని, ముస్లిమ్స్ని హింసించాలా, వారికి బాధలు పెట్టాలా, వారికి నానా విధమైన చిత్రహింసలు పెట్టాలనేది. అందులో ముస్లిమ్స్తో మేము ఎక్కువగా గొడవ పెడితే వాళ్ళు తిరిగి గొడవ పడతారు మాకు. అప్పుడు ఎదురు అవుతుంది అన్నమాట. కానీ క్రైస్తవులు అయితే ఎక్కడైనా కనబడితే ఎవరైనా ఇట్లాంటి ఈ సువార్త చెప్పేట వాళ్ళు కానీ, పత్రికలు పంపించే వాళ్ళు కానీ, ఆ దినాల్లో ఎక్కువగా ఈ గిడియోన్స్ న్యూ టెస్టమెంట్ ఎక్కువగా అక్కడెక్కడ నిలబడి రోడ్డు దగ్గర, స్కూల్స్ దగ్గర పంచేవాళ్ళు. మేము వెళ్ళేసి వాళ్ళని కొట్టి వాళ్ళ బుక్స్ అంతా తీసుకొని పోయేసి మూటగట్టి కాలువలో పడేసేది. అలాంటి దుష్టమైన కార్యాల్లో ఎక్కువగా నిమగ్నంగా ఉంటా వచ్చినాను. ఇవన్నీ చేస్తూ పూజలు పునస్కారాలన్నీ చేస్తూనే ఉన్నాను. దేవతలకు, దేవీలకు అన్నిటికీ మొక్కుతూనే ఉన్నాను. 330 కోట్ల దేవతలు ఉన్నారని వాడన్నిటికీ మొక్కుతా వచ్చినాను అన్నమాట. మాకు ప్రతి సంవత్సరము ఇక్కడ ఏమంటారు తిరుపతి బాలాజీకి వచ్చి గుండు కొట్టుకొని వెళ్ళేవారం. మేము 2 సంవత్సరాలు ఒకసారికి మేము అయ్యప్పకి వెళ్ళేవాళ్ళం, శబరిమలైకి. అది మాత్రం కాదు, సంవత్సరానికి 3 సార్లు షిరిడి సాయిబాబాకి వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఈ పుట్టపర్తి లేడనమాట. అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు పుట్టపర్తి లేడు, అప్పుడు షిరిడి బాబా మాత్రమే ఉన్నాడు. కాశీ యాత్రకి వెళ్ళేవాళ్ళం. సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఒకసారి అందరం కుటుంబంగా కలిసేసి కాశీ యాత్రకి వెళ్ళేది. గంగలో స్నానం చేసుకుని మా పాపాలన్నీ పోతున్నాయని చెప్పేసి అలాగొచ్చేవాళ్ళం అనమాట. మేము శబరిమలైకి వెళ్ళినప్పుడు ఆ శబరిమలై కొండ ఎక్కేటప్పుడు, ఇప్పుడైతే మెట్లు ఉన్నాయి, రోడ్డు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అప్పుడు మెట్లు లేవు, రోడ్లు లేవు, అంతా అడవిలో నుంచి వెళ్ళాలా. అడవిలో నుంచి, వాగుల్లో నుంచి వెళ్ళేటప్పుడు, ఈ వాగులు దాటి వెళ్ళేటప్పుడు ఈ జలగలు ఉంటాయి. మేము చిన్న పిల్లలు అన్నమాట, 7 సంవత్సరాలు 9 సంవత్సరాల వయసు మాకున్నప్పుడు ఈ జలగలు కాళ్ళకు అంటుకుంటాయి. కాళ్ళకు అంటుకొని రక్తం పీలుస్తూ ఉంటాయి, బాగా నొప్పిలేస్తూ ఉంటే మేము పిల్లలను పీకేస్తూ ఉంటాం వాటిని. మేము పిల్లలు పీకేస్తూ ఉంటే మా మామూలు చెప్పేది, మామూలుతో పాటే వెళ్తాం కనుక వాళ్ళు చెప్పేది, వద్దురా బాబు తీయొద్దు, ఆ జలగ నీ దేహంలో ఉన్న పాపాన్ని తీసేస్తుంది, అప్పుడు ఆ పాపం నీలోంచి వెళ్ళిపోతే నువ్వు అక్కడ ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు అయ్యప్ప స్వామి యొక్క దర్శనం నీకు కలుగుతుంది అనేవాళ్ళం అని అలాగా మాకు నేర్పించేవారు. ఆయన పాపం పోలేదు.
చిన్న పాపం పెరిగిపోయి పెద్ద పాపం అయిపోయి ఘోరమైన పాపంలోనికి పడిపోతా వచ్చినాను. నా మీద కొన్ని పోలీస్ కేసులు కూడా అయిపోయినాయి. అందుచేత మా నాన్నగారు చాలా బాధపడ్డారు. అంటే ఇంటర్ సెకండ్ ఇయర్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయితే ఏం పరీక్షలు రాయకున్నా కూడా టీచర్లు మార్క్ పెట్టాల్సింది, ఎందుకంటే ఇంటర్నల్ అది. టీచర్లు మార్క్ పెట్టకపోతే టీచర్లకు దెబ్బలు పడతాయని వాళ్ళు పాస్ చేసేసారు. ఇంటర్ సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయిపోయినాను. బోర్డ్ ఎగ్జామ్ కనుక ఫెయిల్ అయిపోయినాను. మా నాన్నగారు చాలా దుఃఖపడ్డాడు. ఎందుకంటే మా కులంలో అందరూ కూడా ఎక్కువగా విద్యావంతులే. అయ్యర్ కులస్తులు అంటే అంత విద్యావంతులే అన్నమాట. అంటే మా కులంలో అంతా కూడా చూస్తే ఎవ్వరు ఎప్పుడు ఫెయిల్ కాలేదు. నేను మొదటి వాణి అన్నమాట, ఫెయిల్ అయిపోయావని. మా నాన్న చాలా బాధపడ్డాడు. నేను ఇంత ఎక్కువగా ప్రేమిస్తే నువ్వు ఇట్లా అయిపోతున్నావు అని చెప్పేసి నన్ను దిద్దడానికి ప్రయత్నించినాడు. అయితే నేను దిద్దుబాటుకు ఒప్పుకోలేదు. మా నాన్న నాలో ఉన్న ఆ ఏమంటారు ఉద్రేక భావాన్ని లేకపోతే ఆ హింసా భావాన్ని చూసేసి కొంచెం మార్చడానికి నాకు అహింసావాది అయిన గాంధీ మహాత్ముని యొక్క పుస్తకాన్ని తెచ్చిచ్చారు. చదువుకోరా బాబు అని చెప్పేసి. గాంధీ మహాత్ముని గారి యొక్క చరిత్ర అంతా చదివినాక నేను ఒకటే తీర్మానానికి వచ్చాను, ఆయన పిచ్చోడు, ఊరికే దెబ్బలు తిన్నాడు, చంపబడ్డాడు అనేది. నాకు అట్లాంటి కాదు. నన్ను చంపడానికి వస్తే నేను 10 మంది చంపేసి చస్తాను, కానీ నేను అంత సులభంగా చావను అనే తీర్మానానికి వచ్చినా. కానీ నా జీవితం మారలే. భయంకరమైన త్రాగుడు అలవాటు. ఎంత ఘోరమైన త్రాగుడు అలవాటు అంటే పొద్దుగాలు లేస్తే నాకు త్రాగుడు కావాలా. ఇంట్లో ఎక్కువ ఉండేవాడిని కాదు, బయట ఎక్కువ ఉండేవాడిని. రాత్రులు ఇంటికి వచ్చేవాడిని కాదు. అక్కడక్కడ వెళ్ళేసి స్నేహితులతో పాటు సినిమాల్లో వ్యర్థమైన పనులలో నా జీవితాన్ని నష్టం చేసుకుంటూ వచ్చినాను. మా నాన్న నా జీవితం మార్చాలని చెప్పేసి ఇల్లే మార్చుకున్నాడు. ఈ ప్రాంతంలో ఉంటే ఇంకా చెడిపోతాడు, ఈ మరాఠీ పిల్లలతో ఉండి ఇంకా నష్టపోతాడని చెప్పేసి బాంబే బయటికి వెళ్ళేసి న్యూ బాంబేలో ఇల్లు తీసుకున్నాడు. అక్కడ తీసుకొని అక్కడ ఉండడం ప్రారంభించినాం. అక్కడ ఉండి మళ్ళీ కొత్త కాలేజీలో అడ్మిషన్ చేయించాను. ఇప్పుడైనా చదువుకో బాబు అని చెప్పి. మా నాన్న కోపం చేసేవాడు. కోపం చేసిన తర్వాత, తిట్టిన తర్వాత, అన్ని చేసిన తర్వాత బ్రతిమాలేవాడు. ఇప్పుడైనా చదువుకుంటే బాగా అవుతావు అని చెప్పేవాడిని, కానీ నేను చదువుకునేవాడిని కాదు. మరలా కొత్త కాలేజీలో అలాంటి స్నేహితులనే వెతుక్కున్నాను. ఎందుకంటే నాకు ఎక్కువగా బియర్ బార్లలో, ఈ సారాయ దుకాణంలో ఎక్కువగా అలవాటు ఉండేది. అక్కడ పోతే అలాంటి స్నేహితులే దొరుకుతారు. వాళ్ళతోనే ఎక్కువగా కలిసి తిరగడం అని చేయడం అనేది జరుగుతూ వచ్చింది. అయినా అట్లా ఇట్లా చేసేసి మళ్ళా ఇంటర్ పరీక్ష మాత్రము పాస్ అయిపోయినాను. ఇంటర్ పరీక్ష పాస్ అయిపోతే మా నాన్నకు ఒక ఆసక్తి ఉండింది, ఏమంటే నన్ను డాక్టర్ చేయాలని. బాగా నాతో ఏమంటారు మెడికల్ ఎంట్రన్స్ రాపిచ్చాడు. ఎంత ఎంట్రన్స్ రాసినా ఏందులో కూడా క్లియర్ కాలేదు. మా నాన్న బాధపడి, కనీసం నువ్వు మనుషులు కాకుండా కనీసం పశువులకైనా డాక్టర్ అవుతావా అని చెప్పేసి ప్రయత్నిస్తే అది కూడా రాలేదు. వెటర్నరీ సైన్స్ కూడా రాలేదు నాకు. సరిపోతే పోన్లే, అక్కలో మీ అన్న కూడా వాళ్ళు BSc BCom డిగ్రీలు చదువుతున్నారు, నువ్వు డిగ్రీ చేయొద్దు, నువ్వు ప్రొఫెషనల్కి వెళ్ళు, నువ్వు ఇంజనీరింగ్ చేసుకో అని చెప్పేసి మా నాన్న బాంబే నుంచి దూరంగా నాందేడ్ అనే ప్రాంతానికి, నిజామాబాద్ అవతల ఉంటుంది మహారాష్ట్రలోనే, నాందేడ్ అనే ప్రాంతానికి నన్ను ఇంజనీరింగ్ చదువుకోవడానికి పంపించారు. ఎప్పటి వరకైతే ఇంట్లో ఉన్నానో అప్పటి వరకు తాగిన తర్వాత, తప్పుడు పనులు చేసిన తర్వాత కొంచెం భయం ఉండేది. అరే ఇంటికి పోవాలి కదా, ఇంటికి పోతే అంతా మళ్ళా గొడవలవుతుంది, అమ్మకు తెలిసిపోతుంది, అమ్మ బాధపడుతుంది, అమ్మ ఏడుస్తుంది, నాన్న కొడతాడు, నాన్న తిడతాడు, ఇల్లంతా కలవరం అవుతుంది అని చెప్పి ఒక భయం ఉండేది. అయితే ఎప్పుడైతే బయటికి వచ్చేసానో, నేను నాందేడ్కి వచ్చిన తర్వాత, ఇంజనీరింగ్ చేరిన తర్వాత నేను హాస్టల్లో చేరలేదు. కాలేజ్ హాస్టల్లో నేను చేరడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే కాలేజ్ హాస్టల్లోకి వెళ్ళామనుకోండి, అక్కడ కొంచెం క్రమశిక్షణ పెడతారు. వాడని ఉంటాడు, అది ఇది, మన ఇష్టానుసారంగా జీవించలే. అందుచేత నేనేం చేశానంటే కాలేజ్ దగ్గరే ఒక సపరేట్గా రూమ్ తీసుకొని అందులో ఉంటానని తీర్మానించుకున్నాను. రూమ్ తీసుకొని నాకు ఇష్టమైన వారిని నేను నాతో పాటు పెట్టుకొని రూమ్లో అలాగ ఉంటూ వచ్చినాను. నా ఇష్టమైన జీవితం జీవించాలా, నాకు ఎట్లా కావాలంటే నేను జీవిస్తాననేది. నాకు ఎవరు అడ్డు రాకూడదు, నన్ను ఎవరు ఆపకూడదు, నన్ను ఎవరు కూడా ప్రశ్నించకూడదు. అలాంటి ఘోరమైన దుష్టమైన జీవితంలోనికి దిగిజారిపోతూ వచ్చినాను. పొద్దున్న లేస్తే టీ కాఫీలు ఏముండేది కాదు. పొద్దున్న లేస్తే సీసా కావాలా, తాగుతూనే ఉంటానన్నమాట. కాలేజీలకు కూడా ఎక్కువగా తాగి వెళ్తూ వచ్చినాను. అందుచేత కాలేజీలో కూడా నా పేరు చెడిపోతూ వచ్చింది. ఫస్ట్ ఇయర్ ఏదో కొంచెం మామూలు సబ్జెక్టులు ఉంటాయి, పాస్ అయిపోయినాను. సెకండ్ ఇయర్ వచ్చే వరకు ఎన్నిసార్లు పరీక్ష రాసినా పాస్ అవడం లేదనమాట. ఎంతవరకు అంటే
కాలేజీలో ఎవరైతే టాపర్ వస్తారో వాళ్ళ ఆన్సర్ పేపర్ గుంజుకొని బల్ల మీద కత్తి గుద్ది పెట్టి కాపీ కొట్టేవాడిని. అంత కాపీ కొడితే కూడా నాకు 0 వచ్చేది, ఆయన మాత్రం టాప్ వచ్చేవాడు. ఆయన పేపర్ ఎట్లుండో అట్లే పేపర్ దించేసేవాడిని, అయినా నాకు 0 వచ్చేదన్నమాట. ఎప్పుడైతే నేను రక్షించబడ్డానో ఆ తర్వాత మా సార్లను పోయి అడిగినాను, ఎందుకు సార్ నేను కాపీ కొడతా అంటే అంత పేపర్ రాసినా కూడా నాకు మార్కులు రాలేదంటే అప్పుడు సార్లు అన్నారు, చూడయ్యా అప్పుడు నువ్వు పిచ్చోడ్లాగా ఉంటివి, నీతో కొట్లాడితే మమ్మల్ని పొడిసేస్తావని చెప్పేసి నువ్వు పేపర్ ఇచ్చేసి వెళ్తావు కదా, ఆ తర్వాత మీ పేపర్ అంతా కొట్టేసి కాపీడ్ అని రాసేసేవాళ్ళం మేము. అందుచేత అలాగ చేసిన వాళ్ళకి ఎప్పుడు మార్కులు రాదండి, జ్ఞాపకం పెట్టుకోండి. కాపీ కొడితే లాభం లేదు. అలాంటి పరిస్థితిలో ఇంకా పాస్ కావడం లేదు కదా అని చెప్పేసి నేను చదువు మానుకున్నాను. ఆ చదువు మానుకునే దినాల్లో కొంచెం ముందు దినాల్లోనే నేను చాలా ఎక్కువగా భక్తి చేసేవాడిని. అంటే మా హిందూ భక్తి అన్నమాట. హిందూ భక్తిలో చాలా నిష్ట కలిగి ఉండేవాడిని. ముఖ్యంగా ఈ ఏమంటారంటే మా దగ్గర అయితే బజరంగ్ బలి అంటారు, హనుమాన్ అంటారు, ఏమంటారు నాకు తెలియదు, ఏమంటారు ఆంజనేయులు అంటారు, తెలుగులో ఆంజనేయులు అంటారు. కనుక మేము ఈ వర్జిష్లు చేసేవాళ్ళం, అంటే బాడీ బిల్డింగ్ చేసేవాళ్ళం. కనుక మేము పొద్దుగాలే 4:30-5 గంటలకు లేచి మా వ్యాయామశాల జిమ్నాషియంకి వెళ్ళేసి అక్కడ ఆయనకు మొక్కేసి బాగా మేము హనుమానుకు మొక్కేసి బాగా వర్జిస్ చేసేవాళ్ళం అనమాట. ఎందుకంటే కండరాలు బాగుండాలా, బాగా బలంగా ఉండాలా, ఎంతమంది వచ్చినా కానీ కొట్లాడాలా. ఎప్పుడు నా దగ్గర కత్తులు పెట్టుకునేవాడిని కొట్లాటలు ఎక్కువ చేయడానికి కొరకు. నాకు శత్రువులు కూడా ఎక్కువ అయిపోతా వచ్చినారు. మేము శివసేనలో ఉండేవాళ్ళము, మాకు విరోధులుగా ఈ అంబేద్కర్ వాళ్ళు ఉండేవారు. అక్కడ వాళ్ళని జై భీమ్ అంటారు, భీమ్ వాళ్ళు అంటారు. ఈ శివసేన వాళ్ళకు భీమ్ వాళ్ళకి ఎప్పుడు కొట్లాట పడుతూనే ఉంటుంది అన్నమాట. అలాంటి కొట్లాటలన్నింటిలో కూడా నేను ఎక్కువగా ముందు ఉండేవాడిని. నన్ను ఎక్కువగా వాళ్ళు నెట్టేవాళ్ళు, ముందుకు నెట్టేవాళ్ళు, నువ్వు పోయి కొట్లాడరా అని చెప్పేసి. అలాంటి ఘోరమైన స్థితిలో దిగిపోతా వచ్చినాను. అయితే నా భక్తి చేస్తూ ఉంటే నాకు కొంతమంది స్నేహితులు ఉన్నారు. నా వయసు అప్పుడు 18 ఉంటే 19 ఉంటే నా స్నేహితులు 40-45 సంవత్సరాల వయసు ఉండేవాళ్ళు. నాకన్నా 2 అంతల వయసు ఉన్నవాళ్ళు నాకు స్నేహితులుగా ఉన్నారనమాట. అలాంటి స్నేహితులు నేను పెట్టుకున్నాను. వాళ్ళందరూ కూడా నాస్తికులుగా ఉన్నారు. నేను పూజలు చేయడము, పొద్దున్న లేసుకొని అన్నీ చేయడము, ప్రతిరోజు ఈ గుడిలోకి వెళ్ళడము, మొక్కి రావడము, కొబ్బరికాయలు కొట్టడము, ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళు నవ్వేసి హేళన చేసేవారు. అరే కూడా పిచ్చోడా నువ్వేం పిచ్చోడరా, ఇవన్నీ దేవుడు కాదురా, దేవుడే లేడురా. మానవుడు కోతిలో నుంచి వచ్చాడు, చచ్చినాక ఎక్కడో బిక్కడో అంతా పోతుంది, గాలి అయిపోతుంది, మంటి అయిపోతుంది, నీళ్ళు అయిపోతుంది, అంత పంచభూతము కలిసిపోతుందిరా, ఏముండదు. మనిషి అంటే ఒక ప్రాణి అంతే. మ్యాన్ ఈజ్ అన్ ఎనిమల్, నథింగ్ ఎల్స్. ఆత్మ లేదు, ఏమి లేదని వాళ్ళు ఎక్కువగా వాదించేవారు. ఇట్లా వాదిస్తూ ఉంటే ఒకరోజు వాళ్ళు నాతో షరతు పెట్టుకున్నారు. నేను ఎక్కువ వాదించేవాని ఏమంటే, మేము బ్రాహ్మణులం, మేము ఉన్నత కులస్థలము, మా దగ్గర ఏం చెప్పేవాళ్ళంటే 7 జన్మములు పుణ్యం చేస్తే అప్పుడు 8వ జన్మములో మనం బ్రాహ్మణులుగా పుడతాం. 7 జన్మములు ఏ జన్మలో ఉన్నా సరే పుణ్యం చేయాలా, అప్పుడే 8వ జన్మ బ్రాహ్మణులుగా పుడతామని నేను చాలా గర్వించేవాడిని. అలాంటి స్థితిలో ఒకరోజు వాళ్ళు నా దగ్గర ఒక షరతు పెట్టారు. నన్ను పట్టుకొని ఒక హాస్పిటల్ తీసుకుపోయినారు. ఆ హాస్పిటల్లో ఏమంటే మెటర్నిటీ హోమ్ అంటారు, పిల్లలు పుట్టే ప్రసూతిశాల అంటారు కదా, అక్కడికి తీసుకుపోయినారు. నేను ఏమయ్యా ఎక్కడ తీసుకొచ్చారంటే, నీకు షరతు పెడతాం రా అన్నారు. సరే రా, ఏం షరతు పెడతావో పెట్టుకోమన్నాను. ఎందుకంటే దానిలో బాగా రోషం అనమాట. షరతు పెడతామంటే షరతు గెలిచే చూపిస్తామనేది. తీసుకుపోయినారు. హాస్పిటల్ లోపల తీసుకుపోయినాక ఒక గదిలో తీసుకుపోయినారు. ఆ గదిలో అన్ని ఉయ్యాలు ఉన్నాయన్నమాట. ఆ ఉయ్యాలన్నింటిలో చిన్న పుట్టిన పిల్లలు అనమాట. ఒకరోజు కొన్ని గంటలు, ఒక 2 రోజులు అయ్యి పుట్టిన పిల్లలు తల్లులకు ఆరోగ్యం బాగలేదని, తల్లులు కొంచెం స్పృహ లేకుండా ఉన్నారని ఆ పిల్లలు కొంచెం సెపరేట్గా పెట్టేవారనమాట. ఆ సెపరేట్ రూమ్ ఉన్నాయన్నమాట అక్కడ. ఆ నియోనాటల్ రూమ్ అంటారు. ఆ రూమ్లో నన్ను తీసుకుపోయినారు. ఆ గదిలో తీసుకుపోయి నా దగ్గర షరతు పెట్టారు. ఇప్పుడు షరతు ఏమంటే, అందరి దగ్గర తీసుకుపోతాం, అన్ని పిల్లల దగ్గర నేను తీసుకుపోతాం. నువ్వు మాకు చెప్పాలా, ఏ పిల్లవాడు కానీ ఏ పిల్ల కానీ ఏ మతానికి చెందినవారు. నేను దానికేముంది, చాలా సులభం, ఈజీగా చెప్పేస్తాను. అందరి దగ్గర పేరు ఉంటాయి కదా, పేరు చదివితే మనకు అర్థమైపోతుంది. పేర్లతోనే మేము కనిపెట్టేస్తాం, ఎవరు ఏ మతం అనేది తెలిసిపోతుంది. ముస్లిమ్స్ పేరు మాకు తెలుసు, క్రిస్టియన్ పేరు మాకు తెలుసు, హిందువుల పేరు మాకు తెలుసు. అదేం గొప్పది, సిక్కులు అయితే సిక్కుల పేరు కూడా మనకు తెలిసే కదా అని చెప్పేసి రా చెప్తానన్నాను.
అన్ని బిడ్డల దగ్గరికి వెళ్ళాను. అందరి చేతుల్లో ఒక బెల్ట్ ఉంది, ఒక ఏమంటారు స్టిక్కర్ ఉంది. స్టిక్కర్ మీద పేరు లేదు కానీ నంబర్ ఉంది. ఎవరికి ఒక్క పేరు లేదు, ఎవరికి ఒక్క పేర్లు, అందరికీ నంబర్లే ఉన్నాయి. వాళ్ళ తల్లుల యొక్క ఏమంటారు ఆ హాస్పిటల్ అడ్మిషన్ నంబరు, బెడ్ నంబరు, ఏదో ఒక నంబర్ వేసి పెట్టారు. 1 2 3 4 5 ఏదేదో నంబర్లు ఉన్నాయి. ఈ నంబర్లన్నీ చూసేసి నాకు కలవరం వచ్చేసింది. ఏందయ్యా ఏమీ తెలియట్లేదు. గుర్తుపట్టడానికి ముస్లిమ్స్కు సున్నతి లేదు, తాబీజులు లేవు, క్రిస్టియన్స్కు సిలవలు లేవు, సర్దార్జీలకు పగడి లేదు, హిందువులకు ఏమి జంజనం లేదు, ఏమి లేదు, అక్కడ బొట్లు లేవు, ఏమి లేవు. ఎట్లా గుర్తుపెట్టాలా? ఒక్క బిడ్డను కూడా గుర్తుపెట్టలేకపోయినాను. అప్పుడు వారు ఉన్నారు, షర్తు ఓడిపోయినావు కదా, ఇప్పుడు నువ్వు నాస్తికుడు అయిపోవాలా. ఓడిపోయి నేను నాస్తికుడు అయిపోయినాను. దేవుడే లేడు అనే ఆ నమ్మకానికి దిగిపోయినాను. నేను అంతకుముందు చాలా చెడ్డ పనులు చేసేటప్పుడంతా కూడా చేస్తాను. చేసిన కొంతసేపటికు పరితాపపడేవాడిని. అయ్యో ఎందుకు చేశానులే. ఎవరైనా కొట్టినా కానీ, లేదన్నా ఎవరైనా ఏదైనా కీడు చేసినా కానీ, ఏదైనా తాగేసి ఏదైనా గలాట చేసినా కానీ తర్వాత వచ్చి బాధపడతాను, చేయకుండా ఉంటే బాగుండేది అని. అంటే ఒకలాంటి మనసులో ఒక విరక్తి వచ్చేది, లేకపోతే ఒక వేదన వచ్చేది. అయ్యో చేయకుండా ఉండాల్సింది, ఇది చేసింది మంచిది కాదు నేను చేసింది అని నా హృదయంలో నా అంతరంగంలో నాకు అనిపించేది. అయితే ఏనాడైతే నేను నాస్తికుడైపోయి దేవుడు లేడు అనే ఆ తీర్మానానికి దిగినానో ఆ రోజు ఆ స్పర్శ కూడా పోయింది. ఇంకా నేను ఎట్లా అనిపించుకున్నానంటే నాకు ఒక కుక్కకు తేడా లేదు, నేనంటే ఒక పశువు నేను సమానమే అని చెప్పేసి అంత నీచమైన బ్రతుకులో జీవిస్తూ వచ్చిన. దాని తర్వాత ఎవరైనా స్నేహితులు వచ్చి రాయా పోదామయ్యా, అక్కడ పూజలు జరుగుతున్నాయి, ఇక్కడ పూజలు జరుగుతున్నాయి, పోయేసి వస్తామయ్యా, మొక్కుకొని వస్తామంటే నేను జియోడి గాడ్ అనే పదాన్ని వెనక చెప్పేవాడిని. డిఓజీ డాగ్రా అని చెప్పి. దేవుడు లేడు ఏమి లేడురా. చిన్నప్పటి నుంచి మనల్ని భయపెట్టించినారు. పిల్లలు పాలు తాగకపోతే, పిల్లలు తినకపోతే తల్లులు భయపెట్టిస్తారు. తినకపోతే పిల్లి వస్తుంది, తినకపోతే కుక్క వస్తుంది అని చెప్పేసి, బూచోడు వస్తాడని చెప్పేసి. అట్లనే రా మన పూర్వజులందరూ కూడా ఏదో దేవుడు ఉన్నాడంట, ఇట్లా చేస్తాడంట, అట్లా చేస్తాడని చెప్పేసి ఊరికే మనల్ని భయపెట్టి పెట్టారయ్యా. దేవుడు లేడు ఏం లేడు. డార్విన్ గారు చెప్పిందే కరెక్ట్, డార్విన్స్ థియరీయే సరి అయినది, మనమంతా కోతి నుంచి వచ్చిన వాళ్ళమే అనే తీర్మానానికి వచ్చేసి నా జీవితాన్ని పూర్తిగా నరకంలో దించుకున్నాను. ఎంత ఘోరమైన బ్రతుకుతా వచ్చినాను. ఆ దినాల్లో నేను ఎప్పుడైనా ఇంటికి వెళ్తే నా చెడు జీవితాన్ని బట్టి మా నాన్న నన్ను దిద్దడానికి ప్రయత్నించినప్పుడు మా నాన్నకు నాకు ఎక్కువ కొట్లాడయ్యేది. ఎంత ఘోరమైన వ్యక్తి అంటే మా నాన్నను బూతులు తిట్టినాను, మా నాన్నను కొట్టినాను. అంత నీచునిగా మారిపోయినాను. తల్లిదండ్రులంటే కూడా గౌరవం లేకుండా, మర్యాద లేకుండా ఇంత భయంకరమైన వ్యక్తిగా తయారైపోయినాను. మా నాన్న నన్ను ఇంట్లో నుంచి ఎల్లగొట్టేశాడు. వెళ్ళిపోరా నువ్వు ఇంట్లో ఉంటుందని చెప్పేసి. ఎల్లగొట్టిన నాన్న మళ్ళా 3 నెలలకు మళ్ళా వచ్చేరా బాబు అంటాడు. ఎందుకంటే ప్రేమ అది. అయినా నేను మా నాన్నగారి ప్రేమను ఎన్నడూ కూడా నేను అర్థం చేసుకోలేకపోయినాను. 1991వ సంవత్సరం నేను చదువు మానేసి సెకండ్ ఇయర్ ఎక్స్గా ఉన్నానన్నమాట. ఎక్స్ స్టూడెంట్ అంటే కాలేజ్ అటెండ్ అయ్యేది లేదు, బయట ఉంటానన్నమాట. అప్పుడు కూడా నా డబ్బులు నాకు అవసరం పడినప్పుడు దొంగతనాలు చేయడానికి, ఏదో ఒకటి చేయడానికి కాలేజీలోకి వెళ్తాను. కాలేజీ వెళ్ళడానికి అనుమతి లేదు, అయినా కూడా అట్లా ఇట్లా ఏదో ఒకటి ఫ్రెండ్స్తో పాటు వెళ్ళిపోయేసి ల్యాబ్లలో పోయి దొంగతనం చేస్తానమాట. ల్యాబ్లో ఉన్న సామాన్లన్నీ తీసుకుపోయి అమ్మేసుకుంటానమాట. అలాంటివి చేసేటప్పుడు కూడా కాలేజీలో పట్టపడ్డాను. రస్టికేట్ చేసేయాలంటే కాలేజ్ నుంచి సస్పెండ్ చేయాలా అనే లిస్టులో నా పేరు మొదట పేరు. ప్రిన్సిపల్ చెప్పింది అప్పుడే, నువ్వు ఇంకొకసారి పట్టబడ్డావంటే నీ పేరు తీసేస్తాను కాలేజ్ నుంచి, నువ్వు ఇంకా ఎప్పుడు చదువుకోలేవని చెప్పేసి. అంత ఘోరమైన వానికి అయిపోయినాను. మా స్నేహితులు, కాలేజ్ ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా నా దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే అంత నీచుని అనమాట. తాగేస్తానంటే ఎవరు ముందున్నారని చూసుకోరనమాట. ఏమైనా చేసేస్తారు. తాగుబోతుని. అలాంటి పరిస్థితిలో 1991వ సంవత్సరంలో దేవుని కార్యం ఆరంభమైంది. మా నాన్నగారు ఉద్యోగం నుంచి రిటైర్ అయిపోయినాడు.
గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిటైర్ అయిపోయి కొన్ని సంవత్సరాలుగా హిందూజాకు సెక్రటరీగా ఉన్నారనమాట. కనుక మా నాన్నగారు ఎక్కువగా పనిచేస్తూ మధ్యరాత్రుల్లో బండిలో ప్రయాణం చేసి వచ్చేవారు, 2 వీలర్లో, స్కూటీ, బైక్ మీద ప్రయాణం చేసి వచ్చేవారనమాట. మిడ్ నైట్ ప్రయాణం చేసి వచ్చేటప్పుడు ఒకసారి 2 సార్లు నాన్నగారి కింద పడిపోయినాడు. అంత మాత్రమే కాదు, మా నాన్నగారికి ఎక్కువగా హైపర్ టెన్షన్ ఉండేది, చాలా హై బీపీ. ఆ హై బీపీని బట్టి కింద పడిపోయినాన్ని బట్టి మెదడుకు దెబ్బ తగిలేసి నవంబర్ మాసం 1991లో మా నాన్నగారు ఈ బ్రెయిన్ హెమరేజ్ అయిపోయింది. బ్రెయిన్ హెమరేజ్ అయిపోయి మొత్తం అక్కడక్కడ అంతా కూడా రక్తం వచ్చేసింది. ఒక్క చోట కాకుండా అనేకమైన స్థలాల్లో మెదడులో రక్తం వచ్చేసింది అనమాట. కోమాలోకి వెళ్ళిపోయినాడు. ఆ సమయంలో నేను నాందేడ్లో ఉన్నాను. అమ్మ ఫోన్ చేసి పిలిచింది, ఫోన్ చేసి చెప్పింది, బాబు ఇంటికి వచ్చేదా, నాన్న ఇంకా ఉండడు అనేసి. డాక్టర్స్ అప్పుడే చెప్పేశారు, మేము ఏం చేయలేం, ఆపరేషన్ టేబుల్ మీద ముట్టుకున్నామంటే అక్కడే అయిపోతాడు, అలాగనే ఉండాల్సింది, ఎంతకాలం ఉంటాడో మాకు తెలియదు, ఈరోజో రేపో ఎల్లుండో ఆయన పోతాడని. అలాంటి స్థితిలో అమ్మ అనింది, బాబు ఇంటికి వచ్చేరా, నాన్న సమయం అయిపోయిందంటే నేను మరలా తిరిగి బాంబేకి వచ్చాను. బాంబేకి వచ్చేటప్పుడు నా తలంపు ఎలాగుండిందంటే, ముసలివాడు చచ్చిపోతే ఆస్తిలో నాకు పాలు వస్తుంది, కనీసం నాకు 10-12 లక్షలు వస్తుంది, పెద్ద ఇల్లు మాకు బాంబేలో, అప్పుడు అమ్ముడుపోతేనే దాదాపు 30 లక్షలు పైగా వస్తుంది, నాకు కనీసం 10 లక్షలైనా నా చేతికి తప్పకొస్తుంది, నా ముసలాయన చనిపోతే నాకు 10 లక్షలు వస్తుంది, హ్యాపీగా నేను జీవించవచ్చు అనుకొని ఆ తలంపుతో నేను బాంబే వైపు ప్రయాణమైనాను. బాంబేకి వెళ్ళి హాస్పిటల్లో నేను ఎక్కువగా రాత్రిపూట వెళ్ళేవాడిని. పగలంతా స్నేహితులతో తిరిగేది, సాయంకాలం అయిన తర్వాత త్రాగినాక నైట్ షో వెళ్ళేది. నైట్ షో చూసిన తర్వాత 1 గంట ప్రాంతానికి నాన్నగారి దగ్గర హాస్పిటల్లో ఉండేదన్నమాట. నాన్న అప్పుడు ఐసీయూలో ఉన్నాడు, మేము బయట కూర్చునేదన్నమాట. ఇట్లు దినాలు గడిచిపోతా ఉన్నాయి. నా అలవాట్ల కొరకు రోజు ఇంట్లో కొట్లాడతాను. ఎందుకంటే నాకు డబ్బు కావాలా, 500-1000 రూపాయలు నాకు రోజు ఖర్చుకు కావాలా. అది కాకుండా మా నాన్నగారికి రోజు దాదాపు 10-20-25 వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. మా నాన్నగారు ఎంత దాచిపెట్టుకున్నాడో ఆ డబ్బులంతా అయిపోయింది, దాచిపెట్టిన డబ్బులంతా అయిపోయింది. ఎక్కడెక్కడి నుంచి డబ్బులు తీయగలుగుతామో అంతా తీసేసినాం. ఇంకా కుదరదు అని చెప్పేసి మా ఇల్లు కూడా తక్కిడి పెట్టేసిందనమాట. కొన్ని లక్షల రూపాయలు తీసుకొని, ఒక 3 లక్షల రూపాయలేమో తీసుకొని నాన్నను బ్రతికించుకుంటే చాలు, ఆస్తి తర్వాత మళ్ళా మనం తీసేసుకోవచ్చు అని చెప్పేసి, మనిషి ఉంటే చాలు కదా అని చెప్పేసి మనిషిని బ్రతికించుకోవాలని చెప్పి ఇల్లు అది కొదువ పెట్టిందనమాట. ఇల్లు కొదువ పెట్టేసి ఇంకా నేను అందులో కూడా నాకు డబ్బులు ఇవ్వండి, నేను స్నేహితులతో పోవాలా, నాకు తినాలా, నాకు త్రాగాల అని చెప్పేసి అలాంటి ఘోరమైన వాణ్ణి. ఆ దినాల్లో మా నాన్నగారు కోమాలో ఉన్నారు, స్పృహ లేకుండా ఉన్నారు. జనవరి మాసం నుంచి నేను మా నాన్నగారి దగ్గర ప్రతిరోజు రాత్రి వెళ్ళి ఉండేవాడిని, ఎక్కువగా తాగేసి వెళ్ళి ఉండేవాడిని అనమాట. కానీ అర్ధరాత్రి 2 గంటల ప్రాంతానికి, 1 గంట, 1:30-2 గంటల ప్రాంతానికి నేను చేరిన తర్వాత మా నాన్నగారు కేకలేసేవారు. సామాన్యంగా కోమాలో ఉన్న వాళ్ళు ఏం పలకరు, ఏమి చెయ్యరు. కానీ మా నాన్నగారు కేకలేసేవారు, మా మాతృభాషలో కేకలేసేవాడు, అయ్యో అయ్యో ఆనంద్ నన్ను రక్షించు, నపుంసకులు నన్ను పట్టుకొని అగ్నిలో పడేస్తున్నారు, ఆనంద్ నన్ను రక్షించని కేకలేసేవారు. మాకు అర్థం కాలేదు. డాక్టర్స్ని అడిగినాం. డాక్టర్స్ని అడుగుతున్నారు, ఏం లేదు, మెదడుకు దెబ్బ తగిలింది కదా, ఆయన అట్లా కళలు వస్తూ ఉంటాయి, హాలుసినేషన్స్ అంటారు దాన్ని. అయితే నాకు అది సమాధానం ఉండలేదు. ఎందుకంటే ఒకటే మాట మళ్ళా 2 రోజులు 3 రోజుల తర్వాత మళ్ళీ అదే గారు వస్తాడు, మళ్ళా ఒక 2 రోజుల తర్వాత మళ్ళా మధ్యరాత్రి మళ్ళా కేకలేస్తాడు, అదే మాట కేకలేస్తాడు, ఆనందం రక్షించు, నపుంసకులు నన్ను అగ్నిలో పడేస్తున్నారని. అమ్మ పేరు పిలవలేదు, అన్న పేరు పిలవలేదు, అక్కల పేరు పిలవలేదు, తన అన్నదమ్ముల పేరు పిలవలేదు, ఎవరి పేరు పిలవలేదు, నా పేరే పిలిచేవాడు. నాకు ఇంకా భయం అయిపోయింది, ఎందుకు నన్ను పిలుస్తున్నాడయ్యా. ఆ దినాల్లో ఆలోచించడం ఆరంభించినాను. అంటే మా నాన్నగారు చనిపోతే ఎక్కడో అగ్నిలో పడేస్తున్నారు ఆయన్ని, పడేస్తున్నారు. అప్పటికి నా బుద్ధి నాస్తిక బుద్ధి. నాన్నగారి యొక్క స్థితి చూసినప్పుడు నాకు కొంచెం
వెలిగిందనమాట. అంటే నరకముంది, నరకముంది తప్పక. ఎందుకంటే ఆ స్థితిలో నాన్నగారు అబద్ధం ఆడే స్థితి కాదది. ఆ స్థితిలో చూస్తే మా నాన్నగారికి ఏమి తెలియట్లేదు, తాను ఏం అరుస్తున్నాడని కూడా తనకు తెలియదు. కానీ తన ముఖం చూస్తే, తన ముఖాన్ని చూసినప్పుడు భయంకరంగా ఉండేది భయం ఆయన ముఖంలో. నాకు ఆ భయం అనిపించేది. ఇప్పుడు అంటే నాన్న చనిపోతే నరకానికి పోతానంటాడు, రేపు నేను చనిపోతే నేను కూడా నరకానికి వెళ్తాను. అంతకుముందు మా చిన్నాయన వాళ్ళు, పెద్దనాయన వాళ్ళందరూ కూడా, నేను నా అన్న, మా ఇద్దరి జీవితాలు కొంచెం కొంచెం సమానంగానే ఉండేది. అంటే నేను ఎక్కువనే ఉండేది. నేను నా అన్న కన్నా కొంచెం ఎక్కువగా దుర్మార్గునిగా ఉన్నాను అనమాట. నా అన్న కొంచెం మెతక అనమాట. చేసేవాడు కానీ లిమిట్గా చేసేవాడు, నాకు లిమిట్ ఉండేది కాదు. మేమిద్దరం పూజలు పునస్కారాలన్నీ మానుకునే వాళ్ళం అనమాట. మా చిన్నాయనలు చూసేసి, మీరిద్దరిని బట్టి నీ నాన్నకు ఇంత దేవుడు శిక్షిస్తున్నాడయ్యా, మళ్ళీ నేను నిన్నడుతున్నాను కూడా చెప్పాను కదా, మన దేవుడు కృపగలవాడు, మన దేవుడు శిక్షించేవాడు కాదు. ఇది అన్యుల యొక్క విశ్వాసం. అన్యుల యొక్క విశ్వాసం ఏమంటే, దేవుని మనం సంతోష పెట్టకపోతే దేవుడు మా కాలు కొడతాడు, రోగాలు పెడతాడు, చేస్తాడు, నష్టాలు తీసుకొస్తాడు, అప్పులు తీసుకొస్తాడు, పొలాలు నష్టం చేస్తాడు, అనారోగ్యం తీసుకొస్తాడు అనేది ఇది అన్యుల విశ్వాసం. క్రైస్తవ విశ్వాసం, బైబిల్ సంబంధించిన విశ్వాసం కాదు. మా చిన్నాయన పెద్దనాయన వాళ్ళు అన్నారు, మిమ్మల్ని బట్టి మీ నాన్నకి ఇంత శిక్ష వస్తుందిరా, రండి కూర్చోండి అని పూజలు చేయండి అని చెప్పేసి మమ్మల్ని మరలా పూజలు ఆరంభించినారు. మరలా నేనైతే జంజనం తీసి పారేసినాను, మరలా జంజనం వేశారు నాకు. మరలా జంజనం వేసేసి చేయరా అని చెప్పేసి మరలా సంధ్యావందనం, గాయత్రి మంత్ర జపాలు మరలా ఆరంభించడం అన్నమాట. దేనికి? నాన్నకు శాంతి రావాలని, నాన్న ఆత్మకు శాంతి రావాలని. మా ఇంట్లో నాన్న ప్రాణాన్ని రక్షించుకోవడానికి నారాయణ్యం అనే ఒక యజ్ఞం చేస్తాం. అంటే సతీ సావిత్రి తన భర్తను యముని నుండి రక్షించుకోవడానికి చేసిన యజ్ఞం. ఆ యజ్ఞం కూడా మా ఇంట్లో చేసినాం. అయినా మా నాన్నగారికి ఏం బాగాలేదు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు నేను ఇంకా నిరాశపడిపోయినాను. అంటే ఎక్కడి నుండి కూడా ఏ సహాయం రావట్లేదు. ఎక్కడైనా ఏ దేవుడున్నాడు, ఎవరైనా నరకం నుండి రక్షిస్తాడని చెప్పేసి అప్పుడు అన్వేషించడానికి ఆరంభించినాను. మా దగ్గర ఉన్న గ్రంథాలన్నీ వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, చరిత్రాలు, రామాయణ, మహాభారత ఇవే ఉండేదన్నమాట. మిగతా ఏ పుస్తకాలు మా ఇంట్లో ఉండవు. అన్ని తీసి కూర్చొని చదువుతా ఉన్నాను. ఎక్కడ ఏ దేవుడు ఉన్నాడు? ఈ 33 కోట్ల దేవతలు ఉన్నారంటున్నారు కదా, ఎవడైనా ఒక్కడైనా ఉంటాడు కదా, మా నాన్నని తప్పించగలవాడు, మా నాన్నని రక్షించగలవాడు. ఇంతగా మా నాన్న బాధపడతా ఉంటే, వెతుకుతా ఉంటే ఎక్కడ ఏది దొరకట్లేదు. ఎవరు కూడా చెప్పడం లేదయ్యా నేను నిన్ను రక్షిస్తానని చెప్పేసి. ఒకరోజు నేను ఒంటరిగా ఇంట్లో ఉపవాసంతో కూర్చొని విచారముతో చదువుతా ఉన్నాను అనమాట. ఉపనిషత్తులు తీసుకొని కూర్చున్నాను. చాందన్యం అనే ఒక ఉపనిషత్తు ఉంది, ఆ తీసుకొని కూర్చొని చదువుతా ఉన్నాను. 63వ అధ్యాయానికి వచ్చినాను. అక్కడ ఒక శ్లోకం రాయబడతా ఉంది. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతం గమయ, ఓం ఓం ఓం. ఈ భవిష్య అంటే ప్రవచన వాక్యం అన్నమాట, భవిష్యవాణి అంటారు దాన్ని. అంటే అది ప్రవచనార్థమైన ఒక శ్లోకం, ఒక ప్రార్థన వంటి శ్లోకం. నేను అసత్యంలో ఉన్నాను, నన్ను సత్యంలోనికి నడిపించుము. నేను తమస్సులో అనగా చీకట్లో ఉన్నాను, నన్ను వెలుగులోనికి నడిపించుము, జ్యోతిలోనికి నడిపించుము. నేను మరణంలో ఉన్నాను, నన్ను అమరత్వంలోనికి అనగా నిత్య జీవంలోనికి నడిపించుము. ఓం 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 అంటే అది నాకు అప్పుడు ఓం అంటే మాకు ఓం వరకే తెలుసు, కానీ ఇప్పుడు గ్రహించగలుగుతున్నాను దాన్ని. అది నెరవేర్చుట కొరకు అక్కడ రాయబడుతుంది చాందని ఉపనిషత్తులో. ఈ శ్లోకము, ఈ ప్రవచనము నెరవేర్చుట కొరకు సనత్ కుమార అనేవాడు వస్తాడు. ఆయన మీ ఆత్మలను ఇద్దరి నుండి అద్దరికి తీసుకుపోతాడు. నాకు అర్థం కాలేదు అది. ఎవరైనా సనత్ కుమార, మేము ఎన్ని దేవతలు పూజిస్తా ఉన్నాము, ఈ దేవుని యొక్క పేరు ఎప్పుడు చదవలేదే, ఈయన ఎవరయ్యా సనత్ కుమార అని. సంస్కృతం భాషలో సనత్ అంటే నిత్యుడగు, కుమార అంటే దేవుని కుమారుడు. అప్పుడు మాకు బైబిల్ తెలియదు, యేసు ప్రభు తెలియదు. ఎవరు సనత్ కుమార అని కొట్టుకుంటా ఉన్నాను నేను. మా గురువారికి అనగా శంకరాచార్య గారి కొరకు ఉత్తరం రాశాను. వారు నాకు మరలా మా మ్యాగజైన్లో దానికి జవాబిచ్చారు. సనత్ కుమార ఎవరో మేము రూఢిగా చెప్పలేకపోతున్నాం, కానీ మా అభిప్రాయం, మా అభిప్రాయం ఏమనగా, మేము నమ్ముట ఏమనగా, శివుని యొక్క రెండో కుమారుడు అనగా కార్తీక్,
ఆయనే సనత్ కుమార్ కావచ్చు, ఆయనను పోయి పూజించమన్నారు. ఆయనను పోయి పూజించు, నువ్వు ఏం కోరుకుంటావో ఆయన నీకు ఇస్తాడనేది. నేను చిన్న వయసు ఉన్నప్పటి నుంచి కూడా ఈ కార్తీక్ అంటే మురుగ అంటాం మేము ఆయనను మురుగన్ అంటాం. ఆయన గుడి వచ్చి పళనిలో ఉంటుంది, కొండ మీద ఉంటుంది అనమాట. పళనిలో ఆ కొండ నిండా నెమలీలే, ఇంకా ఆయన కొండ నిండా నెమలీలే ఉంటాయి అనమాట. మేము చిన్న వయసు ఉన్నప్పటి నుంచి కూడా మేము ఆ కొండకి వెళ్ళేవాళ్ళం. ఆ కొండ కిందనే మా అత్త మామ వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళకి పెద్ద హోటల్ ఉండేది అక్కడ. మేము వెళ్ళేసి ఆ హోటల్ ఉండేది, వారం 10 రోజులు రోజు కొండ ఎక్కేది, మేము రోజు కొండ ఎక్కేది. అక్కడ క్రమం ఏమంటే సూర్యుడు ఉదయించక ముందు కొండ ఎక్కాల, సూర్యుడు ఉదయించక ముందు కొండ ఎక్కేసేయాల. కొండ ఎక్కినాక బ్రహ్మచారిగా ఉండే వాళ్ళు మాత్రమే ఒక్క గుడ్డ కట్టుకోవాలి. అంటే దాన్ని అడ్డగుడ్డ అంటారు కదా, అడ్డగుడ్డ అంటారు. ఒక్క గుడ్డ కట్టుకొని ఒక పెద్ద తొట్టె ఉంటుంది, ఆ తొట్టెలో దిగాల. అక్కడ వచ్చే ప్రజలు వాళ్ళు ఏదైతే ఏమంటారు తీసుకొస్తారు, పలహాలు ఈ పండ్లు ఇవన్నీ తీసుకొస్తారు కదా దేవునికి అర్పించడానికి, అవన్నీ తీసుకొచ్చి ఆ తొట్టెలో పడేస్తారు. ఆ తొట్టెలో పడేసిన దాన్ని మేము లోపల ఒక 15-20 మంది యవనస్తులు ఉండేవాళ్ళం అనమాట. బ్రహ్మచారులు మాత్రం దిగాల, స్త్రీ సంగతి పెరిగిన వారు దిగకూడదు, అందులో దిగితే చచ్చిపోతాడంటారు. అలాంటి వాళ్ళం మేము దిగేసి పొద్దున సూర్యుడు ఉదయించక ముందు ఎక్కిపోవాలా. సూర్యుడు అస్తమించేంత వరకు తొక్కాల, దాన్ని కాళ్ళతో తొక్కుతూనే ఉండేవాళ్ళం. ఆ వేసిన అన్నిటి కూడా వేసిన దానంటిని తొక్కేది. ఆ తొక్కిన వాటిని అక్కడి నుంచి తీసేసి పంచామృతం అని చెప్పి ప్రసాదంగా ప్రజలకు ఇచ్చేవారు. ఆ పంచామృతం ఎలాంటిదంటే అది నెలల తరబడి చెడిపోదు. ఎందుకంటే 20 మంది తొక్కేటోళ్ళు కదా, పొద్దు నుంచి సాయంకాలం వరకు వాళ్ళు చెమట అందులో కలిసిపోతాయి, చెడిపోవడానికి వీలే లేదు. ఇప్పటికి కూడా మా ఇంట్లో ఆ పంచామృతం తింటూ ఉంటారు. నేను చిన్నప్పటి నుంచి అది చేశాను. నాకు మురుగను సనత్ కుమార్ అంటే నమ్మకం కుదరలే. ఎందుకు? ఆయన కాదు, చిన్నప్పటి నుంచి చేశాను కదా, ఆయన దగ్గర అలాంటి అనుభవం నాకేం రాలేదు. కాదు ఆయన అని చెప్పేసి నేను ఇంకా నిరాశపోయినానంటే సనత్ కుమార్ ఎవరో నాకు కనబడడం లేదు. నేనేం చేయాలా? మా నాన్నగారి పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది. ఇక కొంత రోజుకు డాక్టర్స్ అన్నారు ఒక కిడ్నీ ఫెయిల్ అయిపోయింది. అప్పటికి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి వచ్చింది. ఇంకా నేను అన్నాను పర్వాలేదు, రెండో కిడ్నీ పోతే ఆ రోజు నా కిడ్నీ ఇచ్చేస్తాను, కానీ మా నాన్న నరకానికి పోకూడదు. ఆ దినాల్లో నేను బాగా తాగేవాడిని. తాగితే కూడా మత్తెక్కడం లేదని చెప్పేసి డ్రగ్స్ తీసుకోవడం ఆరంభించిన. ఎందుకంటే మత్తు రావట్లేదు, మర్చిపోలేకపోతున్నాను. మా నాన్న యొక్క బాధ మర్చిపోలేకపోతున్నాను, నా భయాన్ని నేను మర్చిపోలేకపోతున్నాను. నేను కూడా చచ్చిపోతాను, నేను కూడా నరకానికి పోతాను, నేను కూడా చచ్చిపోతే నేను కూడా నరకానికి వెళ్ళిపోతాను. ఆ భయాన్ని మరవలేని స్థితిలో భయంకరంగా డ్రగ్స్ తీసుకోవడం ఆరంభించిన. ఒకరోజు మార్చి 15వ తారీఖు 1992వ సంవత్సరం అర్ధరాత్రి లాస్ట్ షో చూసి 12:30-1 గంట ప్రాంతంలో ఫుల్గా త్రాగేసి హాస్పిటల్కి చేరుకున్నాను. హాస్పిటల్కి చేరుకొని నాన్న అట్లనే పడి ఉన్నాడనమాట, కోమాలో ఉన్నాడు. ఏం చెప్పడు. ఐసీయూలో పోయి చూసినాక పోయి బయట కూర్చొని సినిమా మ్యాగజైన్లు అన్నీ ఉన్నాయి, న్యూస్ మ్యాగజైన్స్ అన్నీ ఉన్నాయి, చదువుతా ఉన్నాను. పాతగా అయిపోయినాయి. మా నాన్నగారి దగ్గర మళ్ళీ పోతే మందులు పెట్టే దాంట్లో నర్సులు అప్పుడప్పుడు చీటీ పెట్టిపోతారు. కొత్త మందులు తీసుకురావాలని చీటీ రాసి అక్కడ పెట్టి వెళ్ళిపోతారు. మేము పోయి చూడాలా, పోయి తీసుకురావాలా, వాళ్ళకి ఇవ్వాలన్నమాట. నేను అప్పుడు పోయి చూస్తే ఒక చీటీ ఉంది. ఏందబ్బా ఏం చీటీ రాసి పెట్టారని తీసి చూస్తే చీటీ కాదు, అది పత్రిక, సువార్త పత్రిక. నా జీవితంలో మొదటిసారి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఆ రోజు మార్చి నెల 15వ తారీఖు 92వ సంవత్సరం చదివినాను. అంతకుముందు మాకు స్కూల్లో ఈ క్రిస్మస్ కథ ఉండేది స్కూల్ బుక్లో. మేము ఎంత ఘోరమైన వాళ్ళమంటే ఆ బుక్లో నుంచి ఆ పేజీ చింపేసి పారేసేవాళ్ళం. క్రిస్మస్ కథ కానీ, ఆ బక్రీద్ స్టోరీ కానీ, ముస్లిమ్స్ది కానీ వాళ్ళది కానీ ఏమైనా ఉంటే మేము చదివేవాళ్ళం కానీ చింపేసి పారేసేది. మేము చదవము అని. ఇప్పుడైతే గవర్నమెంట్ వాళ్ళది కనుక ఇప్పుడు వాళ్ళు తీసేసినారు. గవర్నమెంటే తీసేసింది ఇప్పుడు. అంటే ఇష్టపడే వాళ్ళం కాదు, అది మాది కాదు, అంటరాని వాళ్ళది, అది ఇంగ్లీష్ వాళ్ళది. వాళ్ళు మా దేశాన్ని పాడు చేశారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి మా దేశాన్ని పాడు చేశారు. అందరికీ వాళ్ళు ఏమంటారు దాన్ని,
ఆ పాలపొడి ఇచ్చేసి, డబ్బులు ఇచ్చేసి, బట్టలు ఇచ్చేసి, మా మా రాష్ట్రంలో అయితే అక్కడ అన్ని ఊర్లు ఏం చేశారంటే ఈ దొడ్లు కట్టించి మార్చేశారు జనాల్ని, టాయిలెట్లు కట్టించి అందరినీ క్రిస్టియన్గా మార్చేశారు. మాకు అది బాగా కోపం అనమాట. వీళ్ళంతా దొడ్డి కొరకు వీళ్ళు క్రిస్టియన్గా మారిపోయినారు అని, మతం మారుస్తున్నారు వీళ్ళు, మా దేశాన్ని పాడు చేస్తున్నారు అని చెప్పేసి ఆ పత్రికను తీసుకున్నాను, చూశాను. లార్డ్ జీసస్ క్రైస్ట్ అని ఇంగ్లీష్లో ఉండింది. లార్డ్ జీసస్ క్రైస్ట్ అనే మాట చదివితేనే నాకు వద్దని చెప్పి పారేసినాను. పారేసి మళ్ళీ బయటికి వెళ్ళిపోయినాను. బయటికి వెళ్ళిపోయి గంటన్నర అయిపోయింది. 2:30 ప్రాంతం దాటుతూ ఉంటే మత్తు దిగింది. ఇక మత్తు దిగుతూ ఉంటే సరే మళ్ళీ నాయన దగ్గరికి పోయి కూర్చుంటాంలే, మళ్ళీ నాన్న కేకలేస్తే భయంగా ఉంటుందని చెప్పేసి మళ్ళీ నాన్న దగ్గరికి పోయి కూర్చొని నేల మీద పడిన ఆ పత్రిక చూశాను. నేను పారేసిన పత్రిక. మరలా దాన్ని ఎత్తుకున్నాను. చదివితే ఏం చచ్చిపోతానా, చదివితే ఏం నష్టం ఉందిలే, చదివి చూస్తాంలే అని చెప్పి తీసుకొని చదివినాను. చదవడానికి ఆరంభించిన. యేసు ప్రభు వారంట కన్యమరి గర్భంలో పుట్టినాడంట. ఎవరైనా కన్యకలకు పుట్టారా? చేసింటది ఎక్కడో పోయి ఏదో పాపం చేస్తే దేవుడు పుట్టారంటారు. ఎందుకంటే నేను దుర్మార్గుణ్ణి, నాకు చెడు ఆలోచనలు ఉంటాయి కనుక అలాంటి ఆలోచనలే నాలో వస్తున్నాయి. అలాంటివన్నీ సాధ్యం కాదులే, ఊరికి అంటారులే, ఇవన్నీ కథలు కడతారంటారు. కింద చదువుతామేనాను. ఆయన గుడ్డివారు కళ్ళు ఇచ్చాడంట, మూగవాళ్ళని మాట్లాడజేశాడంట, కుంటివారిని నడవజేశాడంట, ఇన్ని కార్యాలు చేశారంట. నా బాబా కూడా చేస్తాడు. నా షిరిడీలో కూడా నేను చూశాను. మాకు చిన్న వయసు ఉన్నప్పటి నుంచి, పిల్లలుగా ఉన్నప్పటి నుంచి కూడా మేము వెళ్ళేది షిరిడి సాయిబాబాకి వెళ్ళినప్పుడు రాత్రంతా భజన చేసేది. మేము రాత్రంతా భజన చేసేది. మామూలు కాదు, ఇంత పెద్ద పెద్ద తాళాలు ఉంటాయి, పెద్ద పెద్ద తాళాలు కొట్టుకొని రాత్రంతా భజన పాడేవాళ్ళం మేము. ఆ భజన పాడేటప్పుడు దాన్ని దర్బార్ అంటారు, బాబా దర్బార్ అంటాం మేము. ఆ దర్బార్కి ఎవ్వరు వస్తారో, ఏ రోగంతో వస్తారో 100% బాగైపోయేవాళ్ళు. గుడ్డోడొస్తే కన్ను తెరవబడతాయి, మూగోడొస్తే మాట్లాడి పాడేవాడు, చెవిటోడొస్తే వాడు వినేవాడు, కుంటోడొస్తే లేచి నడిచేవాడు. కండారా చిన్న వయసు నుంచి మేము చూస్తూ వచ్చాను. అవన్నీ జరుగుతానని, నిజంగా జరుగుతున్నాయి. అదేం ఉట్టిగా చేసింది కూడా కాదు అది. నేను అనుకున్నాను నా బాబా కూడా చేస్తాడు కదా, ఇదేం గొప్ప సంగతియా? యేసు గుడ్డి వాళ్ళకు కన్ను ఇచ్చాడంట, యేసు మూగోళ్ళకు మాటలు ఇచ్చాడంట, కుంటి వాడు నడిచి నా బాబా కూడా చేస్తాడులే, ఇది అందరి వలన అవుతుందిలే, ఇదేం పెద్ద కథ కాదని. మళ్ళీ రాస్తా ఏముంటాయని చనిపోయినాడంట, చంపేశారంట, సిలువకేసి చంపేశారంట. ఆయన చేసింటాడు తప్పు, చంపేస్తాడు. తప్పు చేస్తే ఎవరైనా చంపేస్తారు. అన్నీ అయిపోయినాక ఆయన తిరిగి లేచాడంట. ఎవరికి తెలుసు ఎవరు లేస్తారు ఎవరు పోతారు అనేది. లాస్ట్కు ఆ పత్రిక అయిపోయి కింద అడ్రస్ ఉంది. అడ్రస్ దగ్గర ఒక లైన్ రాశాడు, నువ్వు యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచితే ఆయన నిన్ను నరకం నుండి రక్షిస్తాడు. హీ విల్ సేవ్ యూ ఫ్రమ్ హెల్. ఆ మాట నాకు తగిలింది. అంటే ఈయన నరకం నుండి రక్షించగలుగుతాడా? ఈయన ఎవరో నాకు తెలియదు, ఈయన గురించి నాకు ఏమీ తెలియదు, ముందు వెనక ఏమి నాకు తెలియదు. ఎట్లా రక్షిస్తాడు? ఈయన ఎవరు? ఈయన గురించి కనుక్కోవాలా. అప్పుడు నా హృదయంలో ఒక వాంఛ వచ్చింది. లూకా 12:21, యేసును చూడాలయా, ఒక్కసారి యేసుదేవుని చూడాలా, ఎవరిననేది. ఆ వాంఛ నా హృదయంలో వచ్చినప్పుడు నాకు ఒకలాంటి సంతోషం వచ్చింది, కానీ భయం కూడా ఉండింది. ఏమంటే నేను శివ సైనికుని, నేను బ్రాహ్మణుని, నేను చర్చిలో పోతే వాళ్ళు ఎట్లా చేర్చుకుంటారు? నన్ను చేర్చుకోరు వాళ్ళు. చర్చిలో పోతే నన్ను చేర్చుకోరు. నేను వాళ్ళకి ఎంతో హాని చేశాను, నేను వాళ్ళకి ఎంతో కీడు చేశాను. ఈ చర్చిలో మనకైతే ఇక్కడ కాదు, ఆ బాంబేలో అయితే మంచి మంచి అద్దాలు ఉంటాయి, ఏమంటారు మంచి మంచి డిజైన్ అంటే క్యాథలిక్ చర్చిలకు ఉంటాయి, మంచి మంచి డిజైన్లు అద్దాలు ఉంటాయి. మేము ఊరికి పోతా ఉంటామంటే రాళ్ళు తీసి కొట్టేసేవాళ్ళం, దాన్ని రాళ్ళు తీసి పగలగొట్టేవాళ్ళం. నేను వాళ్ళ చర్చిలో గాజులన్నీ పగలగొట్టినాను, వాళ్ళు నన్ను ఎక్కడ చేర్చుకుంటారు? ఒకవేళ నేను పోతే ఈ జీసస్ క్రైస్టు నేను ఆయన వారికి చేసిన వాటి అన్నిటికీ నాకు శిక్షిస్తాడు. చర్చిల మీద రాళ్ళు కొట్టాను, ఆయన బుక్స్ అన్నీ కాల్చేసినాను, ఆయన వాళ్ళని కొట్టినాను, వాటి అన్నిటికీ నాకు శిక్ష ఇస్తాడు. వద్దురా బాబు నేను పోనని చెప్పేసి ఏ చర్చికి వెళ్ళాలంటే నాకు భయం. మార్చి నెల దాటేసి ఏప్రిల్ నెల పడింది. ఏప్రిల్ నెల 1వ తారీఖు 1992 సంవత్సరం నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. సాయంకాలం అయింది. 6:30 ప్రాంతానికి హాస్పిటల్కి వెళ్తా ఉంటే దారిలో చూశాను, పెద్ద బ్యానర్ వేశారు, జీవ జలముల స్వార్థ సభలు రండి, యేసు ప్రభు వారిని అంగీకరించండి, యేసు ప్రభు వారు నిన్ను దీవిస్తాడు, నీకు రక్షణ ఇస్తాడు అని.
పెద్ద బ్యానర్ రాశారు ఇంగ్లీష్లో, హిందీలో. ఆ బ్యానర్ చూశాను, అరే ఇక్కడికి పోతే జీసస్ గురించి కనుక్కోవచ్చు కదా అనుకున్నాను. అయినా భయం, వద్దురే వాళ్ళు ఏమైనా చేస్తే మనకు కష్టం అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళిపోయినాను. మరుసటి రోజు 2వ తారీఖు ఏప్రిల్ నెల 1992 సంవత్సరం. ఈ రోజు వరకు కూడా నాకు ఆశ్చర్యంగా ఉంది, నేను ఎట్లా ఆ మీటింగ్లోకి వెళ్ళిపోయినా. నాకు తెలియకుండానే నాకన్నా మించిన ఒక ఏమంటారు వ్యక్తి నన్ను అలాగా చేయబట్టుకొని ఆ మీటింగ్కి తీసుకుపోయినట్టు. నేను వద్దు వద్దు అనుకుంటున్నాను కానీ వెళ్ళిపోతున్నాను, వద్దనుకుంటున్నాను కానీ వెళ్ళిపోతున్నాను. నా కాలు దానికి దానే ఆ బస్ స్టాప్ రాగానే దిగిపోయినాను. దిగిపోయి దానికి దానే నేను ఆ గ్రౌండ్కి వెళ్ళిపోయినాను. నేనేమనుకుంటా పోయినానంటే యేసులో బొమ్మ ఉంటుంది, మరి మా బొమ్మ ఉంటుంది, కోబెత్తి పెట్టేసి ఇట్లా ఇట్లా ఎట్లా అనుకొని మొక్కుకొని వెళ్ళిపోవాలంతే. ఎందుకంటే రోడ్ సైడ్లో చూసేది మేము, క్యాథలిక్ అందరూ అలాగనే చేస్తారనమాట, ఆర్సీ వాళ్ళు. మనం కూడా అట్లా చేసి వెళ్ళిపోతాంలే, ఏముంది. అక్కడ పోయి చూస్తే బొమ్మ లేదు, ఏమి లేదు. పెద్ద స్కూల్ గ్రౌండ్, దాదాపు 10-15 వేల మంది కూర్చున్నారు. నాకు ఇంకా ఎక్కువ భయం అయిపోయింది. వీళ్ళు ఏమైనా గుర్తుపడితే నన్ను కొడతారు. ఎందుకంటే నా అంగీకి పులి ఉంది, ఇది ఏమంటారు శివసేన పులి ఉంటుంది వెనకాల, పెద్ద పేరు శివసేన అని రాసుకొని తిరుగుతాం మేము. అట్లా నేను అన్నాను, ఇది చూస్తే ఇంకా వాళ్ళు పట్టుకొని ఇంకా కొడతారని చెప్పేసి వెనకాల పోయి ఆ చీకటి ఎక్కడైతే లైట్లు లేవో చెట్లు ఉంటాయి అక్కడ ఒక చైర్ తీసుకొని పోయి కూర్చున్నాను. వాళ్ళు ఏదేదో పాడుతున్నారు, నాకు అది ఏం ఇష్టం కాలేదు. ఎందుకంటే వాళ్ళంతా వెస్టర్న్ గిటార్లు పెట్టుకొని డ్రమ్ములు పెట్టుకొని పాడుతూ ఉంటే మాకు ఇష్టం. మేమంతా చిన్నప్పటి నుంచి కర్ణాటిక్ మ్యూజిక్. నేనైతే వయలినిస్ట్ అనమాట. మా అమ్మ వీణ వాయిస్తుంది, మా అన్న మృదంగం. మా ఇంట్లో మొత్తం కచేరీ ఉండేది, మా ఇంట్లో మొత్తం కచేరీ. మా అమ్మ ఆల్ ఇండియా రేడియోలో పాడేది. ఎక్కడ ఏ పెళ్ళి అయినా కానీ అమ్మ కొడుకు ఇద్దరు వెళ్ళిపోతాం, అక్కడే పాట కచేరీ మాకు స్టార్ట్ అయిపోతుంది అనమాట. అంటే ఆ దేవుల పాటలు పాడేదనమాట. నాకు అది ఇష్టం కాలేదనమాట. వాళ్ళు ఏం పాడుతున్నారని నాకు నచ్చలేదు. నేను వెనకాల వెళ్ళి కూర్చున్నాను. వాళ్ళు ఏదో పాడుతున్నారు, నాకెందుకు లేని చెప్పేసి ఆ బ్యాక్ సైడ్లో వెనకాల స్టేజ్ వెనకాల పెద్దగా వాక్యం రాశారు పెద్ద అక్షరాలతో. టుడే ఇఫ్ యూ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ హార్డెన్ నాట్ యువర్ హార్ట్స్. నేడు నీవు దేవుని స్వరం విని నీడలా నీ హృదయము కఠినపరచుకోవద్దని. వెనకాల కూర్చొని భయపడి ఆ వాక్యం చదువుతున్నాను. నాకు తెలియదు అది బైబిల్ వాక్యం అని. అప్పటికి నాకు బైబిల్ తెలియదు, ఏమీ తెలియదు. వెనక ముందు ABCD తెలియదు. అది రాసిన మాట మాత్రం చదువుతున్నాను. టుడే ఇఫ్ యూ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్, నేడు నీవు దేవుని స్వరం విని నీడలా, దేవుని స్వరం విని నీడలా, దేవుని స్వరం, దేవుని స్వరం. అది ఎట్లా నా చెవులు వస్తూ ఉంది, దేవుని స్వరం, దేవుని స్వరం, దేవుని స్వరం. నేను అనుకున్నాను, దేవుడు మాట్లాడతాడా? చిన్నప్పటి నుంచి నేను ఎన్ని దేవులకు మొక్కినాను, ఏ దేవుడు ఎప్పుడు మాట్లాడలేదు. ఎన్ని తీర్థయాత్రలకు వెళ్ళాను, ఎక్కడ ఏ దేవుడు మాట్లాడలేదు. తిరుపతిలో ఏ దేవుడు మాట్లాడలేదు, అయ్యప్ప స్వామిలో ఏ దేవుడు మాట్లాడలేదు, పళనిలో ఏ దేవుడు మాట్లాడలేదు, కాశీలో ఏ దేవుడు మాట్లాడలేదు, షిరిడిలో ఏ దేవుడు మాట్లాడలేదు, పండర్పూర్లో ఉంటాడు, పండర్పూర్లో ఉంటాడు ఒక ఆయన. ఆయన దగ్గర పోతే ఆయన కూడా మాట్లాడు, విఠల్ అంటారు ఆయన, విఠల బాబా దగ్గర పోతే ఆయన మాట్లాడలేదు. ఏ దేవుడు మాట్లాడలేదు. నెత్తి మీద ఆ తొండబొమ్మను పెట్టుకొని డ్యాన్సులు ఆడి 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 తాగి తాగి తీసుకుపోయి నీళ్ళలో పడేసేది. అరే నీళ్ళలో పడేసేటప్పుడు కూడా ఆ దేవుడు మాట్లాడలేదు, అయ్యా నన్ను పడేయొద్దని చెప్పి. మరి ఈ దేవుడు మాట్లాడతాడా? చిన్నప్పటి నుంచి మా ఇంట్లో నాకు ఒక డ్యూటీ, నాకు ఒక క్రమం ఉండేది. అంటే నాకు ఒక బాధ్యత. ఇంట్లో రోజు పొద్దున్న లేస్తేనే అన్ని విగ్రహాలకు స్నానం చేయించాలా. స్నానం చేయించిన తర్వాత వాటికి పాలాభిషేకం చేయాలా, తైలాభిషేకం చేయాలా. వాటిని బాగా ఈ సాటిన్ క్లాత్ అంటారు, సాటిన్ క్లాత్ తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, ఆ గుడ్డతో తుడవాలా. తుడిసిన తర్వాత వాటికి వస్త్రాలు తొడిగించాలా, వాటికి నగలు తొడిగించాలా. చాలామందికి అర్థం కాదు, మన సహోదరులకు చాలామందికి అర్థం కాదు ఈ నగలంటే ఏంటిది. మిమ్మల్ని నేను విమర్శించను కానీ స్త్రీలు వేసుకొని అన్ని నగలు విగ్రహాల నుంచి దిగిందే. కమ్మలు కానీ, చెవుతో గొలుసు కానీ, ముక్కు పొడి కానీ, గాజులు కానీ, కాళ్ళకి ఏమంటారు పట్టీలు కానీ, ఏదైనా అన్నీ మేము విగ్రహాలకు వేసేది. ఆ పూజకు సంబంధించిన అన్నీ వాటన్నిటినీ మేము మా దేవులకు తొడిగిచ్చే బాధ్యత నాది ఉండేది. వాటన్నిటికీ తొడిగిచ్చేవాడిని. ఎప్పుడు ఏ దేవుడు అనలేదు, మా మీద ఎందుకు నూనె పోసావయ్యా, మా మీద ఎందుకు పాలు పోసావయ్యా అని ఏ దేవుడు మాట్లాడలేదు కదా. అక్కడ రాసింది, నేడు నీవు దేవుని స్వరం
విని నీడల. అంటే క్రిస్టియన్స్ వాళ్ళ దేవుడు మాట్లాడతాడు అంటే ఉండొచ్చేమో, మా హిందూ దేవుడు మాట్లాడాడు, క్రిస్టియన్ గాడ్ మాట్లాడతాడేమో, క్రిస్టియన్ వాళ్ళ దేవుడు క్రైస్తవుల దేవుడు మాట్లాడతాడేమో. ఒక్కవేళ మాట్లాడితే నాకేమంటాడో, నన్ను ఏం చేస్తాడో, నాకేం శిక్ష విధిస్తాడో. మేము చిన్నప్పటి నుంచి నేర్చుకుంది ఒకటే, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. అంటే దుష్ట కార్యాలు చేసే వాళ్ళందరికీ తప్పక శిక్ష విధించబడుతుంది. మంచోడు, నీతిమంతుడు, భక్తుడు, పరిశుద్ధుడుగా ఉండేవాడు మాత్రమే, శిష్టుడు మాత్రమే పరలోకానికి వెళ్తాడని. ఇంకొక సంగతి ఏమంటే, మేము ద్రవిడియన్స్ అన్నమాట. మేము ద్రవిడియన్స్, మేము ఆర్యాస్ కాదు, మేము సౌత్ ఇండియా వాళ్ళందరూ మేము ద్రవిడియన్స్. మాకేమంటారంటే మేమంతా రావణ సంతతి అన్నమాట. ఈ నార్త్ ఇండియా వాళ్ళంతా కూడా ఆర్య సంతతి, అంటే వాళ్ళు రాముని యొక్క సంతతి. మేము రావణ పిల్లలం అప్పటి నుంచే. మమ్మల్ని ఎప్పుడు చదివానే ఉన్నట్టు మీరంతా రావణ పిల్లలు, మీ అంతకే రావణ పని చేస్తున్నారనేది. అంటే మేము దుష్టులము, మేము రాక్షసాలు అన్నమాట. హిందూ మత ప్రకారం మేము రాక్షసులు అనమాట. రాక్షసులు ఎప్పుడు పరలోకానికి వెళ్ళాలి, మేము నరకానికి వెళ్ళాలి. అంటే ఈ యేసు ప్రభు కూడా నన్ను నరకానికి వేస్తాడు. ఎందుకు? నేను దుష్టుని గనక. ఆ బోధకుడు అప్పుడు వచ్చాడు. నేను ఆలోచిస్తూ ఉన్నాను మనసులో. అప్పుడు బోధకుడు వచ్చాడు, చేతిలో బైబిల్ పట్టుకొచ్చాడు, 3 మాటలు చెప్పాడు. గాడ్ లవ్స్ యూ. అంతవరకు నేను ఆ వాక్యం చదివేటప్పుడు నా హృదయం ఒకలాగా భయపడతా ఉండింది. ఏమంటాడు నన్ను దేవుడని. ఎప్పుడైతే ఆయన ఈ 3 మాటలు అన్నాడు, గాడ్ లవ్స్ యూ అన్నాడు, నాకు ఎట్లా అనిపించిందంటే నా చెయ్యి కాలు అంతా వణికిపోతుంది. ఏదో బాగా ఈ జ్వరం వచ్చినాక ఈ రైగర్స్ వస్తాయి కదా, ఆ వణికినట్టుగా నేను వణికిపోతున్నాను. ఇంత దిడ్డమైన వాడిని. ఇప్పుడు కనబడేది సగం కూడా లేదు, అప్పుడు ఉన్న దాంట్లో ఇప్పుడు కనబడేది సగం కూడా లేదనమాట. కాలు చేతులు అన్నిట్లో వణికిపోతున్నాయి. ఏందిరా ఇదని చెప్పేసి యోహాన్ సువార్త 3:16 దేశినాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించనని చెప్పుతూ ఆయన ఒకటే అన్నాడు, నువ్వు ఎవడైనా సరే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు ఎక్కడ దాక్కున్నా సరే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు ఎంత ఘోర పాపి అయినా సరే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నేను అన్నా, ఈయనకెట్ట తెలుసయ్యా? ఇటు వచ్చి చూశాను, నాకు దాకా దాక్కున్నాడు ఇంకొకడు ఉన్నాడా? సరే దాక్కున్నాడు ఉంటే ఉండొచ్చు, ఎవరైనా చెప్పిండి వచ్చి నేను పోయి దాక్కున్నాను, కానీ నేను ఘోర పాపిని ఆయనకెట్ట తెలుసు? నా పాపమంతా అక్కడ విప్పి చూపించాడు. యోహాను సువార్త 3:16 నుండి ఆ శిలువ బలియాగం అంతా వివరిస్తూ వచ్చాడు. ఒక 3/4 గంట సేపు సువార్త స్పష్టంగా చెప్పాడు. నీ కొరకు, నీ పాపముల కొరకు ఆయనకు దెబ్బలు కొట్టారు, కొడాలతో కొట్టారు, ఆయన మీద ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన మీద ఉమ్మి వేశారు. నువ్వు చేసిన పాపం ఆయన మీద పడింది, నీ కొరకు ఆయన శిక్ష అనుభవించాలని స్పష్టంగా సువార్త చెప్తొచ్చాడు. నా కొరక నేను చేసిన వాడు అన్నిటినీ ఈయన తీసుకున్నాడా? నేను అంతవరకు అనుకున్నాను క్రిస్టియన్ దేవుడు అంటే నన్ను శిక్షిస్తాడు, కానీ ఈ క్రైస్తవ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా? నన్ను ప్రేమించి ఈ పాపమంతా, నేను చేసిన పాపమంతా ఆయన మీద వేసుకున్నాడే. ఎంత ప్రేమ ఇది! అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు ఎవడైనా సరే యేసు ప్రభువుని అంగీకరిస్తే నీ పాపాలు క్షమిస్తాడు. నాకు అంతకన్నా ఇంకా వేరే ఏది అవసరం లేదు. ఒకటే మాట అన్నాడు, ఎక్కడున్నా సరే మోకరించమన్నాడు. యేసు ప్రభువా నేను పాపి అని చెప్పు, నా పాపం క్షమించమని చెప్పు, ఇప్పుడే నీకు రక్షణ ఇస్తానన్నాడు. అక్కడే మోకరించినాను మట్టిలో. ప్రభువా నీవెవరో నాకు తెలియదు, నువ్వు ఎట్లా చేసావు నాకు తెలియదు, కానీ నా పాపం కొరకు నువ్వు శిక్ష అనుభవించినావు, చనిపోయినావు నిజమైతే ఇప్పుడే నా పాపం క్షమించు. నాకొద్దు ఈ పాప జీవితం, నేను నరకానికి పోవడానికి నాకు ఇష్టం లేదని చెప్పినాను. నాలో ఏమైందో ఏమో తెలియదు, కానీ ఏడవడం ఆరంభించిన. ఏడుస్తూనే ఉన్నాను, వెక్కి ఏడుస్తున్నాను. నాకు జంజరం ఉండింది. నాకు నేనే ఒకలాగా ఏమంటారు దాన్ని, ఈ బంధించినట్టు ఆ జంజరం తీసేసినాను. రుద్రాక్ష ఉండింది, రుద్రాక్షను తీసేసినాను. ఒక కడ ఉండింది, సిక్కోలు వేసుకునే కడ, అవి పీకేసినాను. బాలాజీ తిరుపతిది లాకెట్ ఉండింది, అది తీసేసినాను. ఒక తావీజ్ పెట్టుకున్నాను, భయపడి ఎవరెక్కడ చంపేస్తారని చెప్పేసి ఒక తావీజ్ కట్టించుకున్నాను. మాంత్రికుని దగ్గరికి వెళ్ళి కట్టుకున్న తావీజ్ తీసేసినాను. జోబులో మంచి సిగరెట్ ప్యాకెట్ ఉండేది, నాకు వద్దని చెప్పి పారేసినాను. కింద ఒక సీసా ఉండింది, ఇది కూడా నాకు వద్దు, ఏది వద్దు అని అన్నీ తీసేసాను. ఇవన్నీ తీసేసేటప్పుడు ఎట్లా అనిపిస్తుందంటే
ఒక్కొక్కటి 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 నల్లటి నీడలు నా నుండి తొలగిపోతా ఉంది అన్నమాట. బైబిల్ ఒక సంగతి మనం చదువుతాము. యేసు ప్రభు వారి యొక్క సమయంలో సువార్తలో సేనాదయం పట్టిన వాడని ఒకటి చదువుతాం మనం. నా పరిస్థితి ఎట్లా ఉందంటే ఒకటి కాదు, సేన నాలో ఉండింది, అంత దుర్మార్గుని. ఇవన్నీ కూడా నాలోని వెళ్ళిపోయేది నేను చూశాను. ఒక చక్కని సంతోషం, ఒక వింతైన సమాధానం నా హృదయంలో వచ్చింది. అంతకుముందుకు బాధతో ఏడుస్తున్నాను, అకస్మాత్తుగా సంతోషంతో ఏడవడం ఆరంభించినాను. నాకు ఏమవుతుంది నాకు అర్థం కాలే. ఏడ్చి 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 పడిపోయినప్పుడు కొంతమంది చూసి ఏందయింది, ఎవరో కొట్టేసాను అనుకున్నారు, ఎవరో కొట్టి పడేసినారు అనుకున్నాను. ఎందుకంటే నా అంగి అవన్నీ చూసి వాళ్ళు భయపడ్డారు, ఎవరో కొట్టినట్టున్నారయ్యా వీనని చెప్పేసి. ఒక ముసలామ్మ చూసింది, మళ్ళీ ఇంక ముగ్గురు పట్టుకొచ్చి లేపి నీళ్ళు దాపిచ్చి ఏమైంది బాబు, ఎవరు కొట్టారు నిన్ను అడిగింది. ఎవరు కొట్టలేదమ్మా, యేసు ప్రభు నా హృదయంలోకి వచ్చాడన్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకటే మాట అన్నారు వాళ్ళు, అందరికీ చెప్తావా అని. చెప్తానన్నాను. ఆ రోజే 2వ తారీఖు ఏప్రిల్ నెల 1992 సంవత్సరం ఆ 15,000 మంది ముందు నన్ను తీసుకుపోయి నిలబెట్టారు. చెప్పు అన్నారు. నాకేం చెప్పాలో అర్థం కాదు. ఒకటే అన్నాను, యేసు ప్రభు నా పాపాలన్నీ క్షమించేశాడు, ఇక మీద నేను ఆయన కొరకే జీవిస్తాను, అంతే. అంతకన్నా ఎక్కువ నాకేం చెప్పడానికి రాదు. జీసస్ క్రైస్ట్ ఫర్గేవ్ ఆల్ మై సిన్స్, నౌ ఐ విల్ లివ్ ఫర్ హిమ్. ఐ డోంట్ నో ఎనీథింగ్ ఎల్స్. బైబిల్ తెలియదు, ఏబిసిడి తెలియదు, ఓల్డ్ టెస్టమెంట్ తెలియదు, న్యూ టెస్టమెంట్ తెలియదు. ఎంతవరకు అంటే నాకు రోమన్ క్యాథలిక్ ఎవరో, ప్రొటెస్టెంట్ ఎవరో అది కూడా తెలియదు. అలాంటి వాడిని అనమాట. మరలా మరుసటి రోజు 3వ రోజు అక్కడే కూడికకి వెళ్తా వచ్చినాను. ఆ రోజు ఆసుపత్రికి వెళ్ళలేదు. మరలా మరుసటి రోజు వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక కొత్త నిబంధన ఇచ్చి చదువుకో బాబు అన్నారు. కొత్త నిబంధన చూస్తే చాలా సంతోషం అనిపించింది. ఆ కొత్త నిబంధన తీసుకొని చదువుతా వచ్చినాను. 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 10 గంటలు, ఎన్ని గంటలు చదివినా కానీ అది వదిలిపెట్టే బుద్ధి కావట్లేదు. చదువుతూనే ఉన్నాను, అర్థం కావట్లేదు. నాకు ఏది కూడా ఒక్క ముక్క అర్థం కావట్లేదు కొత్త నిబంధనలో. కానీ చదవాలా. అది చదువుతూ ఉంటే నెమ్మదిగా ఉంది, అది వదిలేస్తే భయంగా ఉంది. అది చదువుతూ ఉంటే నెమ్మదిగా ఉంది, అది వదిలేస్తే భయంగా ఉంది. నాకు దగ్గర ఇట్లా పెట్టుకొని పోయేవాడిని అనమాట. అంతా ఇదైపోయింది నాకు కొత్త నిబంధన అంటే. చదువుతా ఉన్నాను. నాకు సువార్త చెప్పిన వాళ్ళు ట్రెవర్ లూయిస్ అని దైవసేవకుడు, జీవజల సువార్త పరిచర్య అని స్వచ్ఛందంగా సువార్త చేశారు. ఇప్పుడు ప్రస్తుతంలో ఆయన అమెరికాలో ఉన్నాడు. ఆయన చెప్పినాను, మా నాన్నగారి పరిస్థితి ఇలాగుంది అంటే హాస్పిటల్కి వచ్చి మా నాన్నగారి కొరకు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి మా నాన్నగారికి ఏం చెప్పినా కానీ అర్థం కాదు, ఎందుకంటే కోమాలు ఉన్నాడు. ఒకే మాట అన్నాడు, మీ నాన్నతో మేము మాట్లాడితే తనకు అర్థం కాదు, కానీ తన తలగడ్డ దగ్గర కూర్చొని నువ్వు బైబిల్ చదువుతా ఉండు. మా నాన్న దగ్గర ఐసీయూలో కూర్చొని నేను బైబిల్ చదివేవాడిని. నా స్వరం ముందు నుంచి ఇంతే, గట్టి స్వరం. ఐసీయూలో గట్టిగా చదివితే నర్సులు వచ్చి తిడతారు. నన్ను తిట్టడానికి వచ్చేవాళ్ళు నర్సులు. తిట్టడానికి వస్తే పెద్ద కళ్ళు ఇట్లా పెట్టి చూసేవాడిని. భయపడి వెళ్ళిపోయేవారు వాళ్ళు. మా నాన్నగారు ఆ రోజు నుండి ఏప్రిల్ నెల 2వ తారీఖు నుండి కేకలు వేయడం మానేశాడు. తను కేకలు వేయలేదు ఇంకా. మళ్ళీ నేను తన తలగడ్డ దగ్గర కూర్చొని బైబిల్ చదువుతాను. వాళ్ళు అన్నారు నాకు, అప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ వాళ్ళు అన్నారు నాకు, పాత నిబంధనలో భక్తులు దానియేలు వంటి వారు, నెహెమ్యా వంటి వారు తమ పితరుల పాపములు ఒప్పుకుంటూ వచ్చినారు. నేనును నా పితరులను పాపము చేసి ఉన్నామని ఒప్పుకుంటూ వచ్చాను. అప్పుడు నాకు ఎక్కడ అర్థమైంది, నాకు బైబిలే తెలియదు. వాళ్ళు అన్నారు నువ్వు అలాగ చేయమన్నారు. నాతో చేయించినారు. హాస్పిటల్లో నాతో అలాగా ప్రార్థన చేశారు. ప్రభువా, నేను చేసిన పాపము, మా నాన్నగారు చేసిన పాపం అన్నింటినీ కూడా నీ దగ్గర ఒప్పుకుంటున్నాను ఇప్పుడు. వాళ్ళు అన్నారు దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు. ఆ ధైర్యముతో నేను ప్రార్థన చేస్తూ వచ్చినాను. వాళ్ళ దగ్గరికి క్రమంగా వెళ్తూ వచ్చినాను. మా అన్న చూశాడు, వీడు బైబిల్ పట్టాడు, వీడు క్రిస్టియన్స్తో పోతున్నాడని చెప్పి చాలా కోపమైంది ఆయనకు. మా అమ్మతో చెప్పాడు, వీనికి దెబ్బలు పడతాయి ఇప్పుడు అని చెప్పేసి. అమ్మ అనింది, వద్దురా, నాన్న బాగలేడు కదా, కొంచెం అట్లా వంగితే ఏమైంది, పొరపాటు ఏముంది, కనీసం మిమ్మల్ని కొట్టట్లేదు కదా. నా జీవితం ఎట్లా ఉందంటే, మా ఇంట్లో అన్న అక్క వాళ్ళందరినీ నేను దంచేవాడిని డబ్బులు లేకపోతే. అమ్మ అనింది, మీ దగ్గర ఒక పైసా అడగట్లేదు ఇప్పుడు ఆయన, తాగడం లేదు, సిగరెట్ తాగడం లేదు, ఏ దొంగతనం ఇంట్లో చేయట్లేదు ఆయన, గమ్మున ఆయన పనికి ఆయన బైబిల్ చదువుకుంటా పోతున్నాడు, పోని ఆయన్ని అంటే మా అన్న అప్పుడు ఊరుకున్నాడు. నన్ను కొట్టకుండా అప్పుడు ఊరుకున్నాడు. ఇదే అన్న ఇప్పుడు మా నాన్న ఉన్న స్థితిలో ఈరోజు ఉన్నాడు. ఆ రోజు మా నాన్న ఎట్లున్నాడో
అదే స్థితిలో ఆ అన్న ఉన్నాడు ఇప్పుడు. ఒకరోజు, 2 రోజు, 3 రోజు, వారం రోజు గడిచిపోయినాయి. నేను వారికి చెప్పిన, నాకు సువార్త చెప్పిన ఆ సేవకునికి చెప్పినాను, నేను కాలేజ్ మానేసి వచ్చాను, నేను చదువు మానేశానని చెప్పినాను. అప్పుడు ఆయన నాకు చెప్పాడు, అట్లా చేయకూడదు. దేవుని బిడ్డలు ఎప్పుడు మానేయరు. దేవుడి బిడ్డలు చదువుతారు. దేవుడి బిడ్డలు చదివి దేవుని మహిమపరచాలా. నువ్వు పో, చదువుకో, నీ కొరకు ప్రార్థన చేస్తామన్నాం అన్నారు. సరిపోతానన్నాను. మరలా నేను బాంబే నుంచి నాందేడ్కి బయలుదేరాను. నేను పోతానమ్మా, నేను పోయి చదువుకుంటాను, నాకు చదువుకోవాలా ఇప్పుడని. వాళ్ళు నాకు వెళ్ళేటప్పుడు ఒక మాట అన్నాడు, నువ్వు బక్సింగ్ గారు, సాధు సుందర్ సింగ్ గారు, షీలగుప్త గారు, పండిత్ రమాబాయి గారు, వీరి చరిత్ర తీసుకొని చదువుకోమన్నారు. వీరి చరిత్ర చదివితే నీకు ఇంకా బాగుంటుంది, వాళ్ళు కూడా నీలాగానే అన్య కుటుంబం నుంచి వచ్చిన వారని చెప్పేసి. నేను అన్నాను, నాకు ఇప్పుడు అవన్నీ ఇంట్రెస్ట్ లేదు, నాకు బైబిల్ ఉంటే చాలు. నాకు ఒక గిడియోన్స్ది ఫుల్ బైబిల్ ఇచ్చారు వాళ్ళు. గిడియోన్స్ ఫుల్ బైబిల్ ఇచ్చారు, నాకు బైబిల్ ఉంటే చాలు, నాకు ఇంకేం వద్దు అనేసి. వెళ్ళేటప్పుడు ఇంకొక మాట అన్నాడు, గో టు ఏ బైబిల్ బిలీవింగ్ చర్చ్. అంటే బైబిల్ నమ్మే సంఘానికి పొమ్మన్నాడు. నాకేం తెలుసు ఏ సంఘం బైబిల్ నమ్ముతుంది, ఏ సంఘం బైబిల్ నమ్మదు, నాకు తెలియదు. నాకు చర్చ్ అంటే ఆ క్యాథలిక్ది మాత్రం చర్చ్ కనబడుతుంది, మిగతా చర్చిలు ఎక్కడ కనబడరు. ఇప్పుడు మన బేతేలు కూడా బయట పోయి చూస్తే ఎవరైనా చర్చ్ అంటారా? అన్నారు ఎవరు. అంటే మా కాలేజీ ఉన్న దగ్గర నాందేడ్లో ఒక పెద్ద క్యాథలిక్ చర్చ్ ఉండేది. నేను రోజు పొద్దున్న 6 గంటలకు లేచి స్నానం చేసుకొని మంచి బట్టలు వేసుకొని పొద్దునే వెళ్ళిపోతాను క్యాథలిక్ చర్చ్లోకి. అంటే ఆయన చర్చికి బొమ్మన్నాడు. అంటే నాకేం తెలుసు వాళ్ళు బైబిల్ నమ్ముతారా నమ్మరా, నాకేం తెలుసు. వాళ్ళు ఏ బైబిల్ నమ్ముతారు నాకేం తేడా తెలియదు. రామన్ క్యాథలిక్ ఏంటిది, ఇదేంటిది, ఏబిసిడి తెలియదు. పొమ్మన్నాడు కనుక పోతున్నాను. అక్కడికి పోతే వాళ్ళు కూడా మలయాళ పొలం, మేము కూడా మలయాళ పొలం. బాగా సంబంధం కుదిరింది అక్కడ అన్నమాట. వాళ్ళు చాలా హ్యాపీ అయిపోయినారు, అబ్బబ్బబ్బబ్బా బాగా వచ్చినారా అని చెప్పేసి. వాళ్ళు ఒక వారం రోజులు నన్ను బాగా పైకి ఎక్కించడం ఆరంభించినారు. అదే సమయంలో ఏప్రిల్ నెల దినాలు గడిచిపోతా వచ్చినాయి. నేను మరలా ఫీజు కట్టేసి పరీక్షల కొరకు సిద్ధపడతాం ఆరంభించినాను. 25వ తారీఖు, 2వ తారీఖు నేను ప్రభువుని అంగీకరించినాను. 25వ తారీఖు మా నాన్న లోకయాత్ర ముగించినాడు. అమ్మ చెప్పింది, నాన్న వెళ్ళిపోయినాడు అంటే. నేను చాలా సంతోషం అమ్మా, నాన్న దేవుని దగ్గరికి వెళ్ళాడు, నాకు ఆ విశ్వాసం ఉంది అని చెప్పేసి నేను తొందరగా మరలా బాంబేకి వచ్చాను, నాన్నని సమాధి చేస్తామనుకొని. అయితే నేను రాకముందే మా పెద్దనాయన వాళ్ళు మా నాన్న యొక్క భౌతిక కాయాన్ని తీసుకెళ్ళిపోయినారు, బాడీ తీసుకెళ్ళిపోయినారు వాళ్ళు. వాళ్ళ ఇంటికి, మా ఇంటికి తీసుకురాలే. మా ఇంటికి తీసుకురాకుండా మా పెద్దనాయన ఇంటికి తీసుకెళ్ళిపోయినాను. నేను వెళ్ళాను. ఇంకా పెద్దనాయన ఇంటికి వెళ్తే అక్కడ అప్పటికే అంతా స్టార్ట్ అయిపోయింది, పూజలన్నీ ఆరంభించేసినారు. చాలామంది పూజారులు వచ్చేసారు, మా బంధువులందరూ వచ్చేసారు. అక్కడ పూజారు నన్ను చూస్తేనే, రా కూర్చోరా, నువ్వు వచ్చేసినావు మంచి పని అని చెప్పేసి నా అంగీ ఇప్పితే లోపల జంజరం లేదు. ఏం భ్రష్టుడురా నువ్వు, జంజరం లేకుండా బ్రతుకుతున్నావురా అని చెప్పేసి వెంటనే చిన్నాయన ఏం చేశాడు, ఒక జంజరం తీసి వేసాడు. వేసి కూర్చో పూజ చేయమన్నాడు. నాకు ఎట్లా అనిపించిందంటే ఒళ్ళంతా ఇట్లా మండిపోతుంది అనమాట. అంతమంది పూజారులు బంధువులందరూ కూర్చున్నారు. వాళ్ళందరి ముందు జీసస్ క్రైస్ట్ జీసస్ క్రైస్ట్ జీసస్ క్రైస్ట్ అని కేకలేయడం ఆరంభించినాను. అంటే ఒకలాంటి ఏమంటారు దాన్ని, ఎక్సెంట్రిక్ అంటారు కదా, అంటే ఒకలాంటి పిచ్చోడ్లాగా అనుకోండి. వాళ్ళు అన్నారు ఏంది పిచ్చోడైపోయినాడు అని చెప్పేసి, జీసస్ క్రైస్ట్ అని కేకలేస్తున్నాను. వాళ్ళు పట్టుకొని తీసుకుపోయి గదిలో వేసేస్తారనమాట. పట్టుకొని తీసుకుపోయింటే కేకలేస్తారని చెప్పేసి పట్టుకొని తీసుకుపోయి గదిలో వేసేసి మా పెద్దనాయన మా పెద్దమ్మ మా చిన్నమ్మ వాళ్ళకి చెప్పినాడు, వీళ్ళ నాన్నది చేసి వచ్చిన తర్వాత ఈరోజు వీంది చేస్తామని. తిథి అంటారన్నమాట, ఏమంటారు అంత్యకార్య. వీళ్ళ నాన్నది చేసి వచ్చిన తర్వాత వీంది చేయాలా, లేకపోతే మన కులానంతటికి ఈడు నష్టం తీసుకొస్తాడని చెప్పేసి. మా చిన్నమ్మ ఆమె కాన్వెంట్లో చదివింది, రహస్యంగా విశ్వాసిగా ఉండింది. అందరు శ్మశానానికి వెళ్ళిపోతే నన్ను తాళం వేసిపోయినారు. ఆమె వచ్చేసి తాళం తీసేసి, రే ఇంట్లో నుంచి పారిపో, మీ పెద్దనాయన చాలా కోపిష్టి, చంపేసినా చంపేస్తాడు, పారిపోమనింది. అక్కడి నుంచి పారిపోయినాను. పారిపోయి మా ఇంటికి వచ్చేసాను. వాళ్ళ ఇంటికి మా ఇంటికి దాదాపు 30 కిలోమీటర్ దూరం. మా ఇంటికి వచ్చేసి నేను కూర్చొని బాగా బైబిల్ చదువుకుంటున్నాను. వాళ్ళంతా తిరిగి వచ్చినప్పుడు నేను లేను అక్కడ. నేను లేనని చూసేసి ఇంకా కోపం అయిపోయినాడు పెద్దనాయన. కోపం అయిపోయి మా అమ్మను, అక్కలను, అన్నను బాగా అవమానించినాడు. బాగా అవమానం చేసి ఎట్లంటే నీచంగా ప్రవర్తించి వెళ్ళిపోండి అని చెప్పి ఇంట్లో నుంచి ఎలగొట్టినాడు. ఆ అవమానం మా అన్నకు చాలా కోపం అయిపోయింది నన్ను బట్టి. అంటే నేను అక్కడ యేసుప్రభు నామమును కేకలేసినందుకు. వీడు గమ్మునుండిండొచ్చు కదా, ఒక్కరోజు గమ్మునుండింటే ఏమయ్యేది వీడికి అని చెప్పేసి, గమ్మున పూజలు చేయకపోతే అక్కడ గమ్మున జంజరం వేసుకొని కూర్చుంటే ఏం నష్టమవుతుంది అని చెప్పేసి చాలా కోపంగా ఇంటికి వచ్చాడు.
ఆయన ఇంటికి వస్తే నేను బైబిల్ చదువుతున్నాను. ఆయన ఇంటికి వచ్చిన వెంటనే నేను బైబిల్ చదువుకుంటూ వాళ్ళంతా నేను వాళ్ళకు స్టార్ట్ చేశాను. మీరందరూ యేసు ప్రభువుని నమ్ముకోవాలా, మీరందరూ యేసు ప్రభువుని నమ్ముకుంటేనే డాడీ దగ్గరికి వెళ్తారు, లేకపోతే మీరు నాన్న దగ్గరికి వెళ్ళలేరని చెప్పేసి వాళ్ళకి బోధ స్టార్ట్ చేశాను. అంటే అప్పటికి ఏం బుద్ధి లేదు. రక్షణ పొంది 23 రోజులు అయిందంతే. ఒకటే చెప్పాలంటే మీరు రక్షణ పొందాలా, మీరు జీసస్ క్రైస్ట్ నమ్ముకోవాల్సిందే, ఇవంతా తప్పు, ఇవంతా తప్పు 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 అని చెప్పి కేకలేసే లోపల మా అన్న బైబిల్ తీసుకొని చింపి 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 పారేసి, సరే బైబిల్ని చింపేస్తే పర్వాలేదు కానీ నన్ను కూడా చింపాడు. ఇంకా 1 గంట సేపు నన్ను కొట్టాడు. కొట్టి 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 నువ్వు జీసస్ని వదులుతావా లేదా? నేను వదలనన్నాను. అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాడు. జీసస్ కావాలా ఇల్లు కావాలా ఇప్పుడే డిసైడ్ చేయి. అర్ధరాత్రి 12 గంటలకు నేను అన్నాను నాకు జీసస్ కావాలా అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి బయటికి వెళ్ళి, మా ఇల్లు బీచ్ దగ్గర ఉంటుంది, సముద్ర తీరంలో ఉంటుంది. వెళ్ళిపోయి ఆ రాత్రి బీచ్లో పండుకున్నాను, సముద్ర తీరంలో పోయి పండుకున్నాను. పొద్దునే లేచేసి నేను నాందేడికి వచ్చేసాను. ఆ రోజు నుంచి మా ఇంటితో నాకు సంబంధం లేకపోయింది. నాందేడికి వచ్చేసి నేను యేసు ప్రభు, ఇంకా నాకు వేరే ఎవరు దిక్కు లేదు. కడుపు కొరకు బ్రతకడానికి ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు దొంగతనం చేయలేను, కొట్లాడలేను, ఎవరి దగ్గర దోచుకోలేను డబ్బులు అని చెప్పి మొదట సైకిల్ రిక్షా తొక్కడం ఆరంభించాను. కొన్ని రోజులు సైకిల్ రిక్షా తొక్కిన. పరీక్షలు రాశాను, అయితే చాలా కలవరంలో రాశాను అనమాట. పరీక్ష అంతా కలవరంతో రాశాను. చాలా వరకు పాస్ అయిపోయాను, కొన్ని ఫెయిల్ అయిపోయినాను. అంటే చదువు లేదు. ముందుగా 1 నెల రోజులు ఎంత చదవగలుగుతాను? ఇంజనీరింగ్ చదువు అంటే అంత సులభంగా రాదు. అది ఇంతవరకు చదవలేదు, 2 సంవత్సరాలు ఏమి చదవలేదు. అకస్మాత్తుగా చదివేసి రాయమంటే అది వచ్చే కాదు. క్లాసు కూడా ఎప్పుడు అటెండ్ కాలేదు. అయినా ఏదో కష్టపడి ఏదో ఒకటి రాశాను. దేవుడి కృప కొన్ని పాస్ అయిపోయినాను, కొన్ని పాస్ కాలేదు. మరి 1 సంవత్సరం నాకు అలాగనే ఉండిపోయిందనమాట. అప్పుడు నేను సైకిల్ రిక్షా తొక్కుకుంటా ఏదో కడుపు కొరకు జీవించాలా. తర్వాత ఒక స్నేహితుడిని ఆటో రిక్షా తీసుకొని నడిపించేవాని. అలాగ జీవించి అప్పుడు అదే రోమన్ క్యాథలిక్ చర్చికి వెళ్తాను. నాకు తెలియదు, సంఘం తెలియదు, సహవాసం తెలియదు, ఏం తెలియదు. రోమన్ క్యాథలిక్ చర్చికి వెళ్తానే ఉన్నాను. రోజు పొద్దున వెళ్తాను 6 గంటలకు, మళ్ళీ సాయంకాలం 6 గంటలకు, 2 పూటలు, పొద్దున సాయంత్రం, పొద్దున సాయంత్రం. వాళ్ళు అక్కడ వెళ్ళినప్పుడల్లా కూడా వాళ్ళు నన్ను చాలా ప్రేమించి నన్ను చాలా గౌరవించేవాళ్ళు. అక్కడ రోమన్ క్యాథలిక్ చర్చ్లో ఒక పేపర్ ఉంటుంది, వాక్యం చదివే పేపర్, వాక్య భాగం ఉంటుంది. ప్రపంచం అంతటిలో అన్ని రోమన్ క్యాథలిక్ చర్చ్లో రోజు ఒకే వాక్యం అందరికీ సంవత్సరం ముందే వాటికన్ నుంచి వచ్చేస్తుంది అనమాట. ఆ పేపర్ పోయినప్పుడల్లా నాకు ఇస్తారు. 3 భాషలు చదవమంటారు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ. 3 భాషలు చదివేవాడిని నేను. చాలా ఇష్టమయ్యేది వాళ్ళకు. వాళ్ళ స్టేజ్ మీద ఎక్కించుకునే వాళ్ళు నన్ను. మామూలుగా రోమన్ క్యాథలిక్ వారి స్టేజ్ మీద ఎవరిని ఎక్కించుకోరు. ఇంకా నేను కూడా మలయాళం కనుక చెప్పేసి బాగా వాళ్ళలాగానే బాగా గడ్డం అన్నీ పెట్టుకొని ఉన్నాను. వాళ్ళు కూడా చాలా ఏమనుకున్నంటే ఒకరోజు నన్ను ఫాదర్గా మార్చేసాలని చెప్పేసి ఆ దృక్పథంలో వాళ్ళు కూడా ఉన్నారనమాట. బాగా నన్ను పైకి ఎక్కించారు. నాకు కూడా చాలా గర్వంగా అనిపించేది. అబ్బా, ఇన్ని 100 మంది కూర్చొని వింటున్నారు, నేను చదువుతున్నాను అంటే నేను సామాన్యుని కాదు, నాలో ఏదో గ్రేట్ ఉంది అనుకునేవాడిని. ఇలాగ కొన్ని దినాలు గడిచిపోతా వచ్చినాయి. ఒకరోజు సైకిల్ రిక్షా తొక్కుతూ ఆ చర్చ్ దగ్గర ఉన్నాను. రాత్రి అయింది, 8, 9 అయింది. సర్లే ఫాదర్ని పోయి చూసేసి పలకరించి వస్తామని చెప్పి వస్తే ఫాదరు ఇంకా ఇతరులు కూర్చొని బాగా సీసాలు పెట్టుకొని కూర్చున్నారు, పెద్ద పెద్ద సీసాలు పెట్టుకొని కూర్చున్నారు. నాకు వచ్చిన కోపం అట్లా వచ్చింది. ఎందుకంటే ఏ రోజు యేసు ప్రభు నా హృదయంలో వచ్చాడో ఆ రోజు అది నా నుండి నాకు అసహ్యం అనిపించింది. ఏంది మీరు యేసు ప్రభు పేరు చెప్పుకొని ఇవన్నీ తాగుతారా? మీరు మనిషిలా, మీరు ఏమా అని చెప్పేసి బాగా వారి మీద ఫైర్ అయిపోయినాను. నాకు ఒక ఇదనమాట, ఒక ఏమంటారు హైపర్ అంటారు కదా, హైపర్ అంటే షార్ట్ టెంపర్. అరిసేసినాను వాళ్ళ మీద, అరిసేసి చీపో అని చెప్పేసి అక్కడి నుంచి బయటపడ్డాను. నేను రోమన్ క్యాథలిక్ చర్చ్ వదిలేసాను. ఇక్కడ ఏం చేయాలా? ఆ దారిలో ఇంకొకటి ఉండింది, అపోస్టలిక్ చర్చ్ అని చూశాను. సర్లే అక్కడికి వెళ్తా అని చెప్పేసి కొన్ని రోజు అపోస్టలిక్కి వెళ్ళాను. అక్కడ పోతే వేరేదో విచిత్రాలు చేస్తున్నారు వాళ్ళు. సర్లే ఇది కూడా బాగలేదని చెప్పేసి ఇట్లా చూస్తుంటే ఒకరోజు పెద్ద చర్చ్ ఒకటి చూశాను, మెథడిస్ట్ చర్చ్ అంట. అది మెథడిస్ట్ చర్చ్, ఇది కొంచెం బాగానే ఉంది కదా అని చెప్పేసి అక్కడ పోయినాను. అక్కడ పోతే కొంచెం చూడడానికి అంతా చక్కగానే ఉన్నారు, బాగా కొంచెం బైబిల్ అంతా చెప్తా ఉన్నారు. అయినా నాకు అంత అర్థమయ్యేది కాదు. నా వరకు నేను రోజు బైబిల్ చదువుకుంటాను. అయితే వాళ్ళు చెప్పేదంత అర్థమయ్యేది కాదు. కానీ నాకు నిష్ట, పోవాలా. ప్రతి ఆదివారం పొద్దున్న 7 గంటలకు వెళ్ళేసి అక్కడ ఉన్న బెంచ్లన్నీ బెంచ్లు తుడిచేది, హాల్ ఉడిచేది, అన్నీ చేసి రెడీ పెట్టేదనమాట. ఒక ఆదివారం నేను అన్నీ తుడిచి రెడీ చేసి ఆడ బయట నిలబడి ఉంటే అక్కడి నుంచి బయట నుంచి బోధకుడు వస్తున్నాడు అనమాట. బాగా తాగుకుంటూ వస్తున్నాడు. ఇక అక్కడ గేట్లోనే ఆయనతో కొట్లాడేశాను. గేటు దగ్గరే ఆయనతో కొట్లాడి పెట్టుకున్నాను అనమాట. మీరేంది ఇది,
యేసుప్రభు గురించి మీరు చెత్తారు, మీరు ఏమైనా తాగుతారని చెప్పేసి ఆయన మీద ఫైర్ అయిపోయినాడు. ఆయన ఒకడేనాడు, నువ్వెవరయ్యా చెప్పడానికి, గెట్అవుట్ అన్నాడు. నిన్న మొన్న వచ్చినా నీకేమై అధికారం ఉంది, గెట్అవుట్ అని చెప్పాడు. ఇక గెట్అవుట్ అంటే నేనేం చేయాలి, ఇక గెట్అవుట్ అయిపోయినాను అక్కడి నుంచి గెట్అవుట్ అయిపోతే మళ్ళీ పోయి న్యూ లైఫ్లో పడ్డాను. అది ఉద్రేకం, అదంతా ఉద్రేకం అనమాట వాళ్ళది. మొత్తం ఇంగ్లీష్ స్టైల్ అనమాట, మొత్తం ఇంగ్లీష్ స్టైల్ న్యూ లైఫ్ వాళ్ళది. అక్కడ చూస్తే వాళ్ళు ఈ బల్ల దగ్గర రొట్టె దగ్గరికి అందరికీ బండ్లు ఇస్తారనమాట. అందరికీ బండ్లు ఇచ్చేస్తారు, బండ్లు తినాలని. చిన్న చిన్న బండ్స్ ఉంటాయి, బండ్లు తినమంటారంట. నాకు అదేం అర్థం కాలేదు, ఏం తినమంటున్నాను. నేను కూడా సరే తినమనగా ఊరికే బండి ఇచ్చాను. నేను అనుకున్నాను టిఫిన్ లాగా ఇచ్చినారేమో, స్నాక్స్ లాగా ఇచ్చినారని చెప్పేసి తినేసాను అనమాట. ఏం అర్థం కావట్లేదు అక్కడ ఏం చేస్తారా. అక్కడ ఒక క్రమం, ఒక పద్ధతి ఏమంటే అకస్మాత్తుగా ఇట్లా 100 మంది 200 మంది కూర్చుంటారు. అకస్మాత్తుగా ఏదో ఒక సహోదరి లేస్తుంది, ప్రవచిస్తుంది అనమాట. మధ్యలో అందరి మధ్యలో ఏదో ఒక సహోదరు లేస్తారు, ప్రవచనం చేస్తారు. ఏం ప్రవచనం చేస్తారంటే, ఇక్కడ ఎర్ర చీర వేసుకొని ఒక సహోదరి వచ్చింది, ఒక సిస్టర్ వచ్చింది, ఆమె బతికిలాగుంది, ఆమె ఇలాగ చేసింది, అలాగ చేసింది అని చెప్పేసి ఇంకొకటి లేచి ప్రవచిస్తాడు. ఇక్కడ బ్లూ స్ట్రైప్స్ ఉండే షర్ట్ వేసుకొని ఒక బ్రదర్ వచ్చినాడు, ఆయన అప్పుల పాలై ఉన్నాడు, ఆయన దొంగతనం చేసినాడు అని చెప్పేసి అందరి ముందు డబాల్ట్ కొడతారన్నమాట. ఏమంటారు, ప్రవచిస్తున్నారన్నమాట. ఇలాంటి అన్ని దొంగ ప్రవచనాలు అన్నమాట. నాకు భయం వచ్చింది, ఎవడైనా లేచి నా కథ చెప్తే ఇంకా ఉన్న సిగ్గుపోతుంది నా అక్కడ చెప్పేసి అక్కడి నుంచి పారిపోయినాను, న్యూ లైఫ్ నుంచి పారిపోయినాను. తెలుగులో ఒక సామెత అంటారు కదా, పెనం నుంచి లేస్తే పొయ్యిలో పడ్డాడంట. నేను ఆగస్టు నెల 1992లో పెంతికోస్ట్లో పడ్డాను. ఆ పడి నాకు చాలా నష్టాన్ని తీసుకొచ్చింది. నిజంగా పొయ్యిలో అగ్గిలో పడిపోయినాను అనుకోండి. పెంతికోస్ట్లోకి పోతే నాకు 21 సంవత్సరాల వయస్సు, రక్తం ఉడుకుతుంది. వాళ్ళ ఉద్రేకానికి నేను జత అయిపోయినాను. వాళ్ళ ఉద్రేకానికి జత అయిపోయి వాళ్ళ బోధకు నేను అట్లనే పట్టబడ్డాను అనమాట. పెంతికోస్టుల దుర్బోధకు, తప్పుడు బోధకు పట్టబడ్డాను. ఆ బోధకుడు అందరి ముందు, నీవు పరిశుద్ధాత్మను పొందాలా, అన్య భాష మాట్లాడాలా, నీ నాలుకను ఇచ్చేసి, నీ పరిశుద్ధాత్మకు నీ నాలుక ఇచ్చేసి నోరు తెరిచి పిచ్చిగా మాట్లాడడం స్టార్ట్ చేశాను. అన్య భాషలు అనుకుంటా, ఒరిలా మకాకల పీకిలి వీగిలి ఏవేమో పిచ్చిగా అరుస్తారనమాట. ఇంత పిచ్చి పట్టేశారనమాట. నాకు ఇంత గట్టి స్వరము, అక్కడ 1000 మంది ఉన్నా 10,000 ఉన్నా నేను అన్య భాషలు మాట్లాడితే అందరు సైలెంట్ అయిపోతారు. ఎందుకంటే నా సౌండే వినబడుతుంది, కానీ ఎవ్వరి సౌండ్ వినబడదు అక్కడ. వాళ్ళు బిత్తరిపోయి చూసి, వాళ్ళు ఇది ఎక్కడ అన్య భాషరా నాయన అనేది, మేము ఎప్పుడు వినలేదు అలాంటి అన్య భాష ఈయన మాట్లాడుతున్నాడు అనేది. వాళ్ళు కూడా నన్ను ఏం చేశారు, వీనికి ఏదో అంటే చాలా పవర్ఫుల్ హోలీ స్పిరిట్ వచ్చిందని, వీరికి చాలా పవర్ఫుల్ హోలీ స్పిరిట్ వచ్చి చెప్పి నాకు ఒక పేరు పెట్టాడు. ఏమంటే డునామిస్ అని, అంటే డైనమైట్ అని పేరు పెట్టి నన్ను ముందుకు నెట్టడం స్టార్ట్ చేశారు. ముందుకు నెట్టేసి ఇంకా నువ్వు స్వస్థపరచాలా, ఇంకా నువ్వు అందరిని ఏం చేయాలా, స్వస్థపరచడం స్టార్ట్ చేయాలి. అన్య భాషల వరం వస్తే దాని వెంటనే స్వస్థత వరం వస్తుంది అంటారు. ఇంకా నేనేం చేశాను, ఇంకా అందరి మీద చేయి పెట్టడం ఆరంభించినాను, స్వస్థపరచడానికి, దయ్యాలు ఎలగొట్టడానికి. రోడ్డు మీద బాంబేలో పోతా ఉంటే ఈ బిచ్చగాళ్ళు ఉంటారు, కుంటోలు అలాంటి వాళ్ళు ఉంటారు, రైల్వే స్టేషన్లు ఉంటారు, వాళ్ళందరి మీద ఒక్కొక్కరి మీద చేయబెట్టి ఉరిలాని గట్టిగా అక్కడ స్టేషన్లో ప్రార్థన చేశారు. అందరూ చూసి పిచ్చోడా అని వాళ్ళనమాట. అంటే ఎట్లయినానంటే నిజంగా ఒక పిచ్చోడిలాగానే అయిపోతా వచ్చిన అనమాట. పెంతికోస్తు వాళ్ళేమో బాగుంది చేయరా అని చెప్పేసి నన్ను పెంచేవాళ్ళనమాట. ఆ పెంతికోస్తులో ఏం పడ్డాను, మరలా పాత స్థితికి దిగిపోతా వచ్చినాను. బైబిల్ ఒక మాట ఉంది, ఒకని ఇల్లు దయ్యం వెళ్ళిపోయిన తర్వాత, శుభ్రపరచబడిన తర్వాత ఆ దయ్యం తిరిగి వస్తుందంట. తిరిగి వచ్చిన తర్వాత ఖాళీగా ఉందని చూసినప్పుడు ఏం చేస్తాడంట, ఒంటరిగా రాదు, తాను పోయి తనతో పాటు ఇంకా 7 దయ్యాలు జత తీసుకొస్తుంది అంట. ఆ ఇంటి స్థితి మొదటి స్థితి కంటే నా స్థితి అలాగైంది. అలాగైపోయి ఇంత ఘోరమైపోయినానంటే, నేను ఆడపిల్లల మీద చేపెట్టి ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు కింద పడిపోవడము, వాళ్ళ దేహం కనబడము, వాళ్ళ గురించి దురాలోచనలు కలిగి ఉండడము, వాళ్ళ గురించి చెడు ఆలోచనలతో పీడించబడ్డము నా జీవితంలో ఆరంభించబడింది.
దాన్ని మెల్లమెల్లగా నేను బాగుందిలే, ఇట్లనే చేయాలా, బాగుంది ఇట్లనే చేయాలా, చేయి పెట్టేసి అరుస్తాను, కక అరిసేసి ఇట్లా తలకాయ వెనకాల పెట్టి ఇట్లా వంపేస్తాం. ఇట్లా తలకాయ వెనక వంపినప్పుడు ఈ నరాలు అట్టనే చికిలిపోతాయి. నరాలు చిక్కి టప్ అని కింద పడిపోతారు. కింద పడితే దయ్యం వెళ్ళిపోయింది, కింద పడితే దయ్యం వెళ్ళిపోయింది అనమాట. అలా చేసాం. ఇంత చేయి పెట్టి ఇట్లా వంపే లోపల ఆటోమేటిక్గా కింద పడిపోతారు అనమాట. అది ఏమో ఏదో కింద పడిపోతారు, వాళ్ళ శరీరం అంతా కనబడుతుంది. ఇంత ఘోరమైన స్థితిలోనికి దిగిపోతా వచ్చిన అనమాట. ఒకరోజు రాత్రి నేను ఒంటరిగా మిద్దె మీద పండుకొని ఉన్నాను. 12 గంటలైంది. ప్రార్థన చేసుకుంటేనే అట్లా పండుకునేవాను అనమాట. ఆ ప్రార్థన కూడా ఏంటంటే ఇదే, అన్ని భాషలు వచ్చింది కదా, బల్ల బల్ల గల 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 అనుకుంటా పండుకునేది అనమాట. పిచ్చోడైపోయినట్టే పండుకున్నాను. పండుకున్న కొద్దిసేపట్లో నా కాలు, చేతులు, నోరు అంతా బిర్రపోయిందనమాట. అంటే ఏమంటారు, ఫిట్స్ కాదు, స్పృశ లేకుండా అయిపోతుంది కదా, కదలదు, ఇంకా ఇట్లా టైట్ అయిపోయిందనమాట. టైట్ అయిపోయింది. కళ్ళు మాత్రం తెరిచిన అనమాట. కళ్ళు తెరిచి చూస్తే చుట్టూ దయ్యాలు, నా చుట్టూ దయ్యాలున్నాయి. అన్ని దయ్యాలు నన్ను చుట్టూ చేరి నన్ను అంటుంది, మరలా మా దగ్గరికి వచ్చేసావే, మరలా మా దగ్గరికి వచ్చేసావే, మరలా మా ఓడైపోయినావే అని చెప్పేసి. నాకు ఏమైందో అర్థం కాలేదు. ఇంతకుముందు ఈ దయ్యాలకు జోలికి ఉండేది నేను. దాన్ని ఏమంటారు, మాంత్రిక విద్య అంటారు, ప్లాన్చెట్ అంటారు, ఇవన్నీ చేసేదన్నమాట. ఇప్పుడు మరలా వాటిలోనే పడిపోయినానని నాకు అర్థం కాలేదు. ఏం చేస్తున్నానని చెప్పేసి. ఏం చేయాలా? చెయ్యి కదలాలంటే కదలలేను, కాలు కదలాలంటే కదలలేను, తప్పించుకోవాలంటే తప్పించుకోలేను. ఒకటే చేశాను మనసులో, ప్రభుయేసు క్రీస్తు వారు రక్తం చేయమన్నాను, అంతే. ఇంకా ఠక్కన అన్నీ వెళ్ళిపోయినాయి. లేచి కూర్చున్నాను. ఏమైంది అర్థం కాలే. భయపడిపోయినాను. ఎందుకు యేసు ప్రభువును నమ్ముకున్నానని వ్యసనపడ్డాను, అంటే బాధపడ్డాను. నేను జీసస్ క్రైస్ట్ నమ్ముకొని బాగుపడలేదు, కానీ నేను ఇంకా చెడిపోయినాను. వద్దు నాకు అనుకున్నాను, ఇంకా నాకు వద్దు అనుకున్నాను. కానీ బైబిల్ వదలలేకపోయినాను. ఈ పరిస్థితులన్నింటిని బట్టి ఇంకా పెట్టుకొస్తుంది, అది వద్దు, దాని జోలికే పోదు. నేను దాని జోలికే నేను పోవద్దని తీర్మానించుకున్నాను. కానీ బైబిల్ వదలలేదు. బైబిల్ని వదలాలంటే నాకు భయం అనిపిస్తుంది. బైబిల్ చదవాలా, ఎట్లయినా సరే బైబిల్ చదవాలా. ఏ చర్చికి పోను నేను, నాకు ఏ చర్చ్ వద్దు, ఏ క్రిస్టియన్ వద్దు, నాకు బైబిల్ ఒకటి ఉంటే చాలు. రెండవది, నా దగ్గర రేడియో ఉండింది. విశ్వవాణి, బ్యాక్ టు ద బైబిల్, ఫ్యామిలీ రేడియో అనే కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రాం వింటూ ఉండేవాడిని. నన్ను తప్పించిందంటే ఆ రేడియో, ఈ బైబిల్, ఈ రెండు నన్ను తప్పించేసింది. లేకపోతే నేను మరలా తిరిగి చాలా ఘోరమైన పాపంలో పడిపోయి ఈ పాటికి నరకంలో ఉండేది. దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఒక పత్రిక ద్వారా రక్షించినాడు, మరలా రేడియో ద్వారా నన్ను తప్పించినాడు. వాక్యములు, బైబిల్ చదువుతా ఉన్నాను, అర్థం కావడం లేదు నాకు. అంతవరకు కూడా నాకు బైబిల్ ఏం చదువుతున్నాను నాకు అర్థం కావట్లేదు. ఒక నావెల్ లాగా టేబుల్ మీద కూర్చొని, టేబుల్ మీద పెట్టుకొని, చైర్ మీద కూర్చొని కాలేజ్ బుక్ చదివినట్టు నావెల్ లాగా చదివేవాడిని అనమాట. చదువుతా ఉంటే నెమ్మదిగా ఉంది, అంతే. గ్రహింపు సున్నా, గ్రహింపు మాత్రం సున్నా. ఆ దినాల్లో నేను ఒంటరిగా నా గదిలోనే ఉండేవాడిని. మరలా పరీక్షలు రాసి పాస్ అయిపోయినాను. కాలేజీకి వెళ్తా వచ్చినాను. కాలేజీకి వెళ్ళేటప్పుడు నాకు ఒక అలవాటు ఉండింది. నన్ను ప్రభు ఒక పత్రిక ద్వారా పట్టుకున్నాడు కనుక అందరికీ పత్రిక పంచుతాను, అందరికీ పత్రిక పంచేవాని. మా కాలేజీలో ఒక సీనియర్ సహోదరి సలోమి అని, ఆమె గుంటూరు కోటిరత్నం అంకల్ వాళ్ళ కూతురు. ఆమె మా కాలేజీలో సీనియర్ అన్నమాట. ఆమె ఒకరోజు నన్ను వెతుక్కుంటా వచ్చింది. ఎవరో ఆమెకు చెప్పారంట, ఒక పిల్లోడున్నాడు, వాడు బాపనోడు, మీ దేవుడు నమ్ముకున్నాడని. ఆమె క్రిస్టియన్ కనుక ఆమె అందరికీ చెప్పేదన్నమాట జీసస్ గురించి. ఆమె చెప్తా అంటే ఆమె ఎవరికి చూడయ్యా, ఆమె కూడా, ఆయన కూడా నీలాగా అయిపోయినట్టున్నానంటే ఆమె నన్ను వెతుక్కుంటా వచ్చింది. ఒకరోజు వచ్చి అతనింది, బాబు అనింది. మీ భాష ఎట్లనంటే, నేను చిన్నవాడిని, నేను ఆమె కన్నా చిన్నవాడిని కనుక, బాబు మా చర్చికి వస్తావనింది. నేను రాను, నేను ఏ చర్చికి రాను, నేను చర్చిలకు పోయి చాలా బాధపడ్డాను. లేదు బాబు, ఒక్కసారి రా, నీకు ఇష్టమైతే మళ్ళీ రా, లేకపోతే నువ్వు రాకు అనింది. నీకు ఇష్టమైతే ఒక్కసారి వచ్చేస్తే తర్వాత నీ ఇష్టం అనేది. సరే అని చెప్పిన. ఇంత బ్రతిమాలుతుంది కదా, అందులో సహోదరి కదా, పెద్ద ఆమె కదా, సరేలే వచ్చి అంత బ్రతిమాలుతుంటే ఒక్కసారి పోవడంలో తప్పేముందని
ఆమె ఒకరోజు నన్ను తీసుకుపోయింది. అది నాందేడ్లో హెబ్రోన్ సహవాసం. ఫిలదెల్ఫియా ప్రార్థనా మందిరం. ఇలాంటి మందిరం లేదు. పాక, పైన రేకులు, చుట్టూ తడకలు, కింద మట్టి, చిన్న మందిరం. ఆ మందిరంలో తీసుకుపోయింది. ఆ ఏరియా చూస్తే గబ్బ ఏరియా, డర్టీ ఏరియా అనమాట. అలాంటి స్థలంలో నాకు పోయేటప్పుడే బాధ అనిపించింది. ఇక్కడ తీసుకొస్తుంది, ఇక్కడ ఏమైనా చర్చ్ ఉంటుందా? ఆ బయట నుంచి చూస్తే దాని రూపం చర్చ్ లాగలేనిది, ఏదో మెకానిక్ షెడ్ లాగా ఉంది. అది మెకానిక్ షెడ్ లాగా ఉంది. ఇదేంది మెకానిక్ షెడ్లో తీసుకొచ్చి బయట ఏమో బోర్డు రాశారు ఫిలదెల్ఫియా ప్రేయర్ హౌస్ అని. ఇదేముందని చెప్పేసి యవనస్తులు వచ్చారు, ఒకరిని ఒకరు ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడుతుంటే నాకు సంతోషం అనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడుతుంటే సంతోషం. లోపల పోయినాను, వారితో నన్ను పరిచయం చేసి ఇచ్చింది. వాళ్ళు నాకు కూడా ప్రైజ్ ద లార్డ్ అంటే నేను కూడా ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అన్నాను. నాకులో ఒక గొప్ప సంతోషం లాగా అనిపిస్తుంది. కూర్చున్నాను. దైవ సేవకులు వచ్చారు, పరిచయం ఆరంభించారు. పాటలు పాడుతూ ఉంటే నా హృదయం కరిగిపోతుంది. ఏంది ఈ పాటలు? నా గురించే పాడుతున్నారా? నా గురించే పాడుతున్నారేమి? పెంటాకుప్ప నుండి నన్ను లేవానెత్తితివి, పెంటాకుప్ప నుండి నన్ను లేవానెత్తితివి, దరిద్రుడాయైనా నన్ను రాజుగా చేసితివి. నేను అనుకున్నాను, వీళ్ళకెట్లా తెలుసయ్యా నేను పెంటకుప్పలో నుంచి వచ్చినాను? నా పరిస్థితి పాడుతున్నారే. దైవసేవకుడు ఆరాధన వర్తమానం ఇచ్చాడు. ప్రభు నాతో మాట్లాడడం ఆరంభించినాడు. 2వ తారీఖు ఏప్రిల్ నెల 1992వ సంవత్సరంలో ఒక స్వరం విన్నానే. ఆ స్వరం అప్పుడు నేను గుర్తించగలిగినాను. నీ పాపములు క్షమించబడి ఉన్నవి అనే ఆ స్వరం ఆ రోజు వినింది. మరలా ఆ ఫిలదెల్ఫియా ప్రార్థనా మందిరంలో కూర్చున్నప్పుడు అదే స్వరం నేను వినగలిగిన. అరే, ఇది అదే స్వరం కదా, ఇది వింతైన స్వరం. ఇది నాకు తెలియదు నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఎక్కడుందని చెప్పేసి. అయితే ఆ రోజు దైవసేవకుడు అదే వాక్యం తీశాడు లూకా 7:48. అరే, ఇది నాతో మాట్లాడిన మాట కదా, ఇది నాతో మాట్లాడిన మాట కదా. నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది, అంత సంతోషం. ఆరాధనట్లు చేయాలని నాకు తెలియదు. మళ్ళీ బలవర్తమానం, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. నా తప్పులన్నీ ఆయనకు తెలిసినట్టే, నా పొరపాట్లన్నీ ఆయనకు తెలిసినట్టే మాట్లాడుతున్నాడు. చివరి వర్తమానం, ఆ మెసేజ్లన్నీ అయిపోయే వరకు నాకు ఒకలాంటి ఏదైనా వచ్చేసింది అనమాట. అరే, ఇది అద్భుతమైన స్థలం, ఇది పరలోకం లాగుంది. నాకు ఇది పరలోకం లాగుంది. మీటింగ్ అయిపోయినాక పరిచయం చేసుకుని నాకు భక్సింగ్ గారు పుస్తకాలు ఇచ్చారు, ఫ్రీగానే ఇచ్చారు. వాళ్ళు పిల్లోడని చూసేసి వీని దగ్గర ఏం డబ్బులు ఉంటాయిరా నాయన అని చెప్పి నా గతి చూస్తే అట్లా ఉండిందనమాట. ఫ్రీగానే ఇచ్చారు, తీసుకో బాబు చదువుకో అన్నారు. ఆ భక్సింగ్ గారి యొక్క పుస్తకాలు ఇంటికి తీసుకొని పోయి చదువుతూ ఉంటే నాకు ఎట్లా అనిపిస్తుందంటే, ఈ దైవజనుడు నా గురించి అంతా తెలిసే, ఈ దైవజనుడికి నా గురించి అంతా తెలిసే. ఒక మాట అప్పుడు చదివేటప్పుడు అర్థమైంది, బైబిల్ మోకాల మీద చదవాలా అని. అరే, నేను ఇంతవరకు టేబుల్లో కూర్చొని చదివినా, నాకు తెలియదు కదా. అప్పుడు మోకరించి బైబిల్ చదవడం నేర్చుకున్నాను. అది నవంబర్ నెల 1992వ సంవత్సరం. మోకరించి బైబిల్ చదువుతూ ఉంటే బైబిల్ నాతో మాట్లాడుతూ ఉంది. బైబిల్ నాతో అంతవరకు నావెల్, ఆ రోజు నుంచి జీవవాక్కు, లివింగ్ వర్డ్ అయిపోయిందనమాట. సజీవమైన మాటలైపోయింది. మోకరించి చదువుతా ఉంటే బైబిల్ నాతో మాట్లాడుతుంది, బైబిల్ నాతో మాట్లాడుతుంది, బైబిల్ నాతో మాట్లాడుతుంది. అక్కడి నుండి ఆత్మీయంగా ఎదగడం ఆరంభించిన. ప్రభు సహవాసములో, పరిశుద్ధుల సహవాసములో బలపరచబడుతూ వచ్చిన దైవ సేవకుడు కూడా అక్కడ, ఆయన కూడా ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన కూడా నన్ను బాగా గ్రహించినాడు, బాగా అర్థం చేసుకున్నాడు. వాళ్ళకు పిల్లలు లేరని నన్ను వాళ్ళ కొడుకుగా వాళ్ళు పెంచుకుంటూ వచ్చినారు, నన్ను పెంచినారు. 1993వ సంవత్సరం మే నెల 31వ తారీఖు హెబ్రోన్లో యూత్ క్యాంప్లో బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చినాను. అప్పటి నుంచి కూడా ప్రభు సేవకు పిలుస్తూ వచ్చినాడు. 1994లో మరలా ప్రభు సేవకు పిలుస్తూ వచ్చినాడు. యూత్ క్యాంప్ సమయంలో నన్ను ప్రేమించుచున్నావా అనే మాటతో, నీ ప్రాణమును ప్రేమిస్తే నువ్వు పోగొట్టుకుంటావు. లూకా 12:24 ద్వారా ప్రభు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చినాడు. నువ్వు ప్రాణం పోగొట్టుకుంటావు, నన్ను ప్రేమిస్తావా? సరే ప్రభు, సేవ చేస్తానని సేవకునితో చెప్పినాను. అంకుల్తో చెప్తే ఆయన అన్నాడు, పోవడానికి వీల్లేదు,
ముందు చదువు ముగిచ్చు, ఆ తర్వాత సేవకి వెళ్ళమన్నాడు. కాలేజ్ జాయిన్ అయిపోయినప్పటికీ కాలేజ్ కంటిన్యూ చేయమన్నాడు. కాలేజ్ కంటిన్యూ చేసి ముందు దేవుని మహిమపరచు, ఆ తర్వాత దేవుడు సేవ కొరకు నిన్ను నడిపిస్తాడు. ఉద్రేకంతో సేవకు పోకూడదు, ఆవేశంతో సేవకు పోకూడదు, పిలుపు నిశ్చయం చేసుకోవాలన్నాడు. సరే అన్నాను, షరతు పెట్టుకున్నాను దేవుని. నాకు 93వ సంవత్సరం దేవుడిచ్చిన వాగ్దానం ఏమంటే, నేను ద్వితీయోపదేశకాండం 28:13 నేను నిన్ను తలగా ఉంచుతాను కానీ నిన్ను తోకగా ఉంచానని చెప్పి. ప్రభు ఈ వాగ్దానం నెరవేర్చు, నేను కాలేజీలో టాప్ వస్తే నేను సేవకు వస్తాను, లేకపోతే నేను సేవకు రానని చెప్పినాను ప్రభుతో. ఆయన మాట తప్పడు. 96వ సంవత్సరం నా డిగ్రీ కంప్లీట్ చేశాను. కాలేజీలో టాపర్ వచ్చిన, డిస్టింక్షన్ వచ్చేసింది. నాకు గర్వం వచ్చేసింది. లేదు ఇప్పుడు సేవకు రాను, నేను ఇంకా చదువుతాను, నేను ఐఐటికి వెళ్తాను, ఎంటెక్ చేస్తాను, ఇంకా ఎక్కువ ఎంఈ చేసినాక పెద్ద పోస్టుకు వస్తాను కదా, ఆ తర్వాత చూస్తాం, ఇంకా కొంచెం డబ్బు సంపాదించాలా. ఎందుకంటే అక్కడ సేవకులు పడే బాధ చూశాను, సేవకులు ఉండే శ్రమ చూశాను. మీకు ఇక్కడ అలాగుండదు కానీ మహారాష్ట్రలో, ముఖ్యంగా ఆ ప్రాంతంలో, నేను ఎక్కడ ఉన్నానో నాందేడ్, అక్కడ మహా అయితే వారానికి కానుకలు 30 రూపాయలు 40 రూపాయలు అలాగొచ్చేది. సేవకుడు తన కుటుంబం ఎట్లా పోషించాలంటే, రోజు మేము సువార్తకి వెళ్ళి పుస్తకాలు అమ్మి డబ్బు తెస్తేనే తిండి, లేకపోతే తిండి లేదు. వాళ్ళు నాకు అన్నం వండి పెట్టేది. సేవకుడు సేవకురాలు ఇద్దరు కూడా ఈ జొన్నల జావా కాసుకొని తాగేది. నా కొరకు అన్నం వండి పెట్టి, పోనీ యవనస్తుడు కదా చదువుకోవాలి కదని చెప్పి నా కొరకు కొంచెం అన్నం వండి పెడతారు. వాళ్ళిద్దరు కూడా నేను రాకముందే ఈ జొన్నల పొడి ఉంటుంది కదా, జొన్నలు కాదు, అది పొడి దొరుకుతాయి అనమాట, జొన్నలు, అది జావా కాసుకొని తాగేవాళ్ళనమాట. వద్దు, నాకు ఇలాంటి శ్రమ వద్దని నేను సేవకు రాని. ఇప్పుడు నేను బాగా డబ్బులు సంపాదించి చాలామంది సేవకులకు నేను సపోర్ట్ చేస్తానన్నాను. సేవకులు శ్రమ పడుతున్నారు కనుక సేవకులకు సపోర్ట్ చేస్తానని చెప్పేసి తీర్మానించుకున్నాను. ఒకరోజు దేవుడు ఆదివారం నేను వాక్యం చెప్తా ఉంటే మందిరంలో 94వ సంవత్సరం నుంచి కూడా దైవ సేవకుడు నన్ను పరిచర్యలో వాడుకోవడం ఆరంభించేశాడు. ముందు నాకు వాక్య పరిచయం చేయడం రాదు. వాక్య పరిచయం చేయడానికి రాకపోతే బైబిల్ లోపల బక్సింగ్ గారు బుక్ పెట్టుకునేవాని. బక్సింగ్ గారు బుక్ పెట్టుకుని ఆ బుక్ చదివి చెప్పేవాని. ఆ బుక్ చదివి వాక్య పరిచయం చేసి మెసేజ్ అంతా అయిపోయిన తర్వాత అందరి ముందు ఒప్పుకునేవాని, ఈరోజు మెసేజ్ ఈ బుక్లో నుంచి చెప్పినాను అని చెప్పేసి. ఎందుకంటే నాకు రాదు వాక్యం చెప్పడం. అయినా దైవసేవకుడు అన్నాడు, లేదు నువ్వు చెప్పు అని చెప్పి నన్ను ముందుకు నడిపించేవాడు. సువార్త పరిచయం నాకు నేర్పించింది ఆ దైవజనుడే. నన్ను ఒక సువార్తికునిగా ఆయన సిద్ధపరిచినాడు. నేను ఈరోజు కూడా ఒప్పుకుంటాను, నా మొదటి పిలుపు సువార్తికుని పిలుపు. సువార్త నాకు లేకపోతే నాకు ప్రాణమే లేనట్టు. అలాగా తరబీదు చేస్తూ వచ్చినాడు నన్ను. 96వ సంవత్సరం వరకు ఆ సేవకుడు అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. నేను కొన్ని పొరపాట్లు చేశాను, ఆయన దేవుని దగ్గర సరి చేసుకున్నాను. 96వ సంవత్సరం ప్రభు నాతో మాట్లాడినాడు. నేను వాక్యం చెప్తా ఉంటే ఒకరోజు నేనే మాట్లాడుతున్నాను. చివరి ఫైనల్ మెసేజ్లో, ఒక్కడు దేవునికి సిరికిని దాసుడుగా ఉండలేడని నేను వాక్య పరిచయం చేస్తా ఉంటే ఎవరో వెనకాల నుంచి నన్ను తట్టారు. తట్టితే నేను ఇట్లా చూశాను, ఎవరు లేరు. స్వరం వినిది, నువ్వేం చేస్తున్నావు అని. అక్కడే ఏడ్చాను, ప్రభువా నాకు విశ్వాసం లేదు, నేను ఎట్లా రావాలా సేవకు అని ప్రభు దగ్గర ఏడ్చాను. ప్రభు అన్నాడు, నా వాగ్దానం పట్టుకొని సేవకు రమ్మన్నాడు. 97వ సంవత్సరం ప్రభు నాకు వాగ్దానం ఇచ్చాడు. 37వ కీర్తన 4వ వచనం, దేశమందు నిలిచేందుము నిశ్చయముగా నీవు పోషించబడదామని. ఆంగ్ల భాషలో వేరేగా ఉంది, తెలుగులో కొంచెం వేరేగా ఉంటుంది. డ్వెల్ ఇన్ ద ల్యాండ్ then surely thou shalt be fed. 3వ వచనం 37:3, dwell in the land and verily thou shalt be fed. చివరి భాగం నా వాగ్దానం, నిశ్చయముగా నీవు పోషించబడతావనేది. అప్పుడు నాకు కొంచెం విశ్వాసం వచ్చింది, అయినా భయం ఉండింది. నేను అప్పటికి కాలేజీలో డిస్టింక్షన్ వచ్చాను, టాపర్ వచ్చానని చెప్పేసి అదే కాలేజీలో నాకు జాబ్ ఇచ్చారు. జాబ్ ఇచ్చేసి నాకు ఎంటెక్ వరకు స్పాన్సర్ కాలేజ్ ఇచ్చేశారు. మేమే నీకు స్పాన్సర్షిప్ ఇస్తాం, మా కాలేజీలోనే ఉండమని. నా ద్వారా కాలేజీకు చాలా లాభం రావడం ఆరంభించింది. నేను 3rd ఇయర్లో ఉన్నప్పుడే నాకు జాబ్ ఇచ్చేశారు కాలేజీలో. అలాగా నా ద్వారా వాళ్ళకి ఎంతో మేలు కలిగింది కనుక నన్ను వాళ్ళు ఉంచుకుంటూ వచ్చినారు. అయితే ఒకరోజు ప్రభు మాట్లాడినాడు. ఏ విధంగా అంటే, ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాను. ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి కొన్ని రిపోర్ట్స్ నేను ఇవ్వాలా. రిపోర్ట్స్ ఇచ్చడానికి, ప్రాజెక్ట్ రిపోర్ట్స్ నేను సబ్మిట్ చేయాలా. సబ్మిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆమె మేడం అనమాట, మ్యామ్ కెన్ ఐ కమ్ ఇన్ సార్ అని అన్నాను. అంతవరకు ఆమె నన్ను మా రామస్వామి అనే పేరుతో పిలిచేది.
అంతవరకు రామస్వామి పేరుతో పిలిచేది, రామస్వామి అయ్యర్, రామస్వామి అయ్యర్ అని పిలిచేది నన్ను. ఆ రోజు నేను ఆమెకు రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్తే నన్ను ఏమని పిలిచిందంటే, ఆవో యీశుకే సేవక్ ఆవో అనింది. యేసు సేవకుడా రామనింది. నా గుండె ఆగిపోయింది. ఏంది ఈమె నోటి ద్వారా ప్రభు నన్ను మాట్లాడుతాను. బయటికి పోయి ఏడ్చాను. ప్రభువా, ఎందుకు ఈ నాకు గాడిద ద్వారా బిలాముతో మాట్లాడినావే, అన్యురాల ద్వారా ఈని పాత్రతో మాట్లాడుతున్నావా? వెంటనే పోయేసి రాజీనామా రాసేసి ఆమె దగ్గర పోయినాను. మేడం, యూ కాల్డ్ మీ యీశుక సేవక్, నవ్ లెట్ మీ గో అండ్ డూ హిస్ సర్వీస్. రాసి ఇచ్చినాను. మీరు నన్ను యేసు ప్రభు వారి సేవకుడని పిలిచినందుకు దయచేసి నాకు విడుదల ఇవ్వండి, నేను పోయి దేవుని సేవ చేస్తాను. ఆమె అనేది, పో, నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు. 97వ సంవత్సరం జనవరి 1వ తారీఖు నా రాజీనామా ఇచ్చేసాను. ఇచ్చేసి సేవకు వచ్చేసాను. హెబ్రోన్కి వచ్చాను. కోషి గారిని కలిసినాను. ప్రార్థన చేశాడు. 32వ కీర్తన 8వ వచనం వాగ్దానంగా ఇచ్చాడు. తర్వాత వెళ్ళి అగస్టిన్ గారిని కలిశాను. అగస్టిన్ గారు అన్నాడు, దేవుడు నిన్ను పిలిచాడు కానీ మాకు చెప్పలేదు నిన్ను పిలిచినట్టుగా, వెళ్ళిపో, దేవుడు మాకు చెప్పినప్పుడు నిన్ను పిలుస్తామన్నాడు. మళ్ళీ వెళ్ళిపోయినాను నాందేడుకు. ఊరు తిరిగి సేవ చేసేవాడిని. సువార్త ఊర్లు వెళ్ళి సువార్త చేసేదన్నమాట. మరలా ఫిబ్రవరి నెల హెబ్రోన్కి వచ్చినాను. డైనా కాంగ్రెస్ అండ్ మైకల్ వుడ్స్ వారి మీటింగ్స్ ఉండినాయి. మళ్ళీ వచ్చినాను. మళ్ళీ నెహమ్యా అంకుల్ గారి స్పెషల్ బైబిల్ స్టడీస్ ఉండినాయి, సేవకుల కొరకైన బైబిల్ స్టడీస్, అందులో కూడా పాల్పంచుకున్నాను. తర్వాత మళ్ళీ అగస్టిన్ గారి దగ్గరికి వెళ్ళి, అంకుల్ దేవుడు సేవకు పిలుస్తారంటే సరే ఉండమన్నాడు. ప్రార్థన చేశారు. 97వ సంవత్సరం ఫిబ్రవరి నెల నుండి హెబ్రోన్లో ఉండి నేర్చుకోవడానికి దేవుడు కృప ఇచ్చాడు. ఇంకొక మాట చెప్పాలంటే, హెబ్రోన్లో బొగ్గుగా పోయినాను. దేవుడు బయట తీసేటప్పుడు వజ్రంగా తీశాడు. నలిపాడు, తోమాడు, ఉతికాడు, రుద్దాడు. ఇంకేమన్నానండి మీరు? మాకు ఒకటే మాట అనేది, మా ట్రైనింగ్లో ఆస్పియానా ఉండేది, ఒకటే మాట అనేది, సేవ అంటే సావు, సేవ అంటే సావు. నువ్వు సావకపోతే సేవ చేయలేవు, నువ్వు సావకపోతే సేవ. అన్ని విషయాల్లో చంపినాడు. ఎంత గర్విష్ఠునిగా ఉంటేనో అంత గర్వం నలగొట్టాడు, అంత గర్వం నలగొట్టాడు. ఎన్ని మ్యాన్ హోల్స్ ఉన్నాయో అన్ని మ్యాన్ హోల్స్లో దించాడు నన్ను. చేయాల్సిందే నువ్వు. నేను అనుకున్నాను నేను ఇంజనీర్ని కదా, నాకు ఆఫీస్ డ్యూటీ ఇస్తాడని. ఏనాడు నాకు ఆఫీస్ డ్యూటీ ఇవ్వలే. కూరగాయల డ్యూటీ, క్లీనింగ్ల డ్యూటీ, టాయిలెట్ల డ్యూటీ, వాటర్ డ్యూటీ, ఈ డ్యూటీ, ఆ డ్యూటీ, ఊడ్సే డ్యూటీ, అన్ని డ్యూటీలు పెట్టారుగా. 98వ సంవత్సరం జనవరి 31వ తారీఖు నన్ను పిలిచారు. పిలిచి అగస్టిన్ గారు, జీటీ అంకుల్ గారు, క్రిస్టఫర్ అంకుల్ గారు పిలిచి, నేను 1 సంవత్సరం పరీక్షించినాము, రేపటి నుంచి నువ్వు బక్సింగ్ గారికి పరిచయం చేయడానికి రావాలన్నారు. నేను అంకుల్, నా వల్ల కాదు, ఈ చేతులతో నేను ఆయనను ముట్టుకోలేను, చాలా పాపాలు చేసిన ఈ చేతులతో, అంత గొప్ప దైవజన్ నేను ముట్టుకోలేను అంకుల్ అన్నాను. అప్పుడు వాళ్ళు అన్నారు, మాకు అలాంటి వాడే కావాలయ్యా, మాకు అలాంటి వాడే కావాలా. వీ వాంట్ ది అన్వర్ది టు సర్వ్ హిమ్, వీ డోంట్ వాంట్ ద వర్ది టు సర్వ్ హిమ్. 98, 99, 2000 సంవత్సరం బక్సింగ్ గారు ప్రభు మహిమలో నిద్రించేంత వరకు ఆ దైవజనునికి ఈ చేతులతో పరిచయం చేయడానికి, ఆయనను ముట్టుకోవడానికి, ఆయన చూసుకోవడానికి దేవుడు భాగ్యం ఇచ్చాడు. మా సొంత నాన్నకు నేను ఎప్పుడు కూడా టాయిలెట్ క్లీన్ చేయలేదు. మా సొంత నాన్నకు నేను ఎప్పుడు స్నానం చేయించాను. ఆ దైవజనునికి అన్నీ చేయడానికి దేవుడు భాగ్యం ఇచ్చాడు. మాకెప్పుడు ఒకటే మాట అనేవాళ్ళు, ప్రవక్తకు నీళ్ళు పోసినవాడు ప్రవక్త యొక్క ఫలాన్ని పొందుతాడు. మీరు దైవజనునికి సేవ చేయండి రా, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడని. ఎన్నో కష్టాలు పడ్డాం. అన్నిట్లో దేవుడు నేర్పిస్తూ వచ్చాడు. మాకు ఆ గది ఎట్లా ఉండేదంటే తరబీదు కొరకు చాలా చక్కని, మాకు బైబిల్ చదవడానికి చాలా మంచిగా ఉండేది. నేను తర్వాత ఇప్పుడు గవాటిలో ఉన్న డానియల్, మేమిద్దరం కలిసి రోజు కూర్చొని 50 అధ్యాయాలు చదివేది. రోజుకు 50 అధ్యాయాలు బైబిల్ చదవాలా మేము. మాకు నైట్ డ్యూటీ ఉంటే రాత్రంతా బైబిల్ చదివేవాళ్ళం. అంకుల్ పక్కన కూర్చునేది, మేము బైబిల్ చదువుతాం. అంకుల్ లేచిన వెంటనే అంకుల్కి సాయం చేస్తాం. ఎప్పుడు టైం ఇవ్వాలా, మందు ఇవ్వాలా, టైంకి తిప్పాలా, టైంకి నీళ్ళు ఇవ్వాలా, టైంకి అన్నీ చేయాలా. టైం దాటకూడదు. ఆయనకు మెడిసిన్ కానీ ఏది కూడా దాటకూడదు. పొరపాటు అయిందో పడుతుంది దెబ్బలు. మాకు దెబ్బలు తిన్నాం మేము. డాక్టర్ రూత్ కృష్ణరామ్ అయితే మాకు తల్లి చంప దెబ్బలు కొట్టింది. నన్ను అయితే ఏసి కొట్టింది ఒకసారి దెబ్బ. కొట్టిన తర్వాత ఏడ్చింది ఆమె. ఏమని? నిన్ను కొట్టాను రా, నా చేయి పాడైపోయింది. ఇప్పుడు ఆమె ప్రభు మహిమలోకి వెళ్ళిపోయింది. చిత్రక్క
మాకు తల్లి మమ్మల్ని ప్రేమించింది. రోజు సాయంత్రం వస్తుంది, రోజు సాయంత్రం మేము డ్యూటీలో ఉన్నప్పుడు వస్తుంది, వచ్చి 100 రూపాయలు చేతిలో పెడుతుంది. పోండ్రా ఏమని తెచ్చుకొని తినండిరా, రోజంతా డ్యూటీ చేస్తారు మీరు. మమ్మల్ని అలాగా ప్రేమించినారు. ఒకరోజు ఆదివారం కానుకేయడానికి నా జోబులో పావుల లేదు, 25 నయా పైసా నా జోబులో లేదు. ఆదివారం మందిరంలో ఉన్నాను, అందరు లైన్కి వెళ్తున్నారు. నేను అనుకున్నాను ఊరికి ఇట్లా పోయి చేయి మోసం చేస్తానని. దేవుడు అన్నాడు, ఏందయ్యా నా ఇంట్లో మోసం చేస్తా ఉంటా. నేను పోను ప్రభు అని చెప్పి అక్కడే నిలబడ్డాను. అందరు పోయినారు, నేను కదలలే అక్కడి నుంచి. మరుసటి రోజు పొద్దునే నేను డ్యూటీకి వెళ్తా ఉంటే దీనక్క పిలిచింది, బాబు ఇటు రాబా అని చెప్పేసి గమ్మున నా జోబులో 50 రూపాయలు పెట్టింది. వెంటనే పరిగెత్తినాను. ఆఫీస్ రూమ్లో డోర్ వెనకాల కానుక పెట్టి ఉంటాను. మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా నిన్న వేయలేదు, తప్పైంది, కానుక పెట్టలేసా. నేర్పించినారు, మనం ప్రేమించినారు వాళ్ళు మమ్మల్ని. తల్లిలాగా ప్రేమించినారు, తండ్రిలాగా ప్రేమించినారు. నాకు అనారోగ్యం వచ్చినప్పుడు జీటీ గారు ఒక మాట అన్నాడు, మీ ఆరోగ్యం కన్నా మాకేం ముఖ్యం కాదురా అనేది. యు ఆర్ అవర్ సన్స్ అన్నాడు, మీరే మా కొడుకులు రా అన్నారు. మా పెళ్లి చేసిన తర్వాత నేను జీటీ గారికి గిఫ్ట్ ఇద్దామని వెళ్ళాను. నేను నా భార్య ఇద్దరు కలిసి జీటీ గారికి గిఫ్ట్ ఇద్దామని వెళ్తే ఏమనంటే, పిల్లలు తండ్రులకు పెట్టకూడదయ్యా, తండ్రులు పిల్లలకు పెట్టాలని చెప్పేసి తిరిగి ఆయన మాకు గిఫ్ట్ ఇచ్చి పంపించారు. ఇంత ప్రేమ రుచించినా మేము మరవలేము. ఆ ప్రేమ హెబ్రోన్లో మేము రుచించిన ప్రేమ మేము మరవలేము. ఆస్పియర్ మమ్మల్ని చాలా క్రమశిక్షణలో పెట్టాడు, కానీ చాలా ప్రేమించాడు నన్ను. నాకు ఒక పేరు పెట్టాడు ఆయన, ఎవర్ రెడీ బ్యాటరీ. ఎక్కడ ఎప్పుడు ఏ వర్తమానం కావాలంటే నన్ను నిలబెట్టేస్తాడు ఆయన. ఎక్కడ ఎప్పుడు ఎమర్జెన్సీలో ఆయనకు మెసెంజర్ కావాలంటే నన్ను నిలబెట్టేస్తాడు. నువ్వు నిలబడరా వచ్చేస్తుంది అంటాడు ఆయన. యూ జస్ట్ స్టాండ్ ఆనంద్, ఇట్ ఈస్ ఓకే, దట్స్ ఆల్. చాలా ప్రేమించినారు మమ్మల్ని, ప్రేమించి తరబీదు చేశారు, క్రమం పెట్టారు, మాకు శ్రమలు పెట్టారు మాకు. కానీ మేమెన్నడూ కూడా బాధపడలేదు. కొన్నిసార్లు నేను ఏడ్చాను, ప్రభా నేను పారిపోతాను అనుకున్నాను, కానీ దేవుడు పారిపోనీయలే, నన్ను నిలబెట్టాడు అక్కడ. 2002లో నన్ను మంగళూరు పంపించారు. 2003లో మార్చి నెల 3వ తారీఖు మాకు వివాహం జరిపారు. జిట్టి గారు, ఫిలిప్ గారు అందరు కలిసి. నా భార్య పేరు ఎస్తేర్, కడప ఆమెది. ఆమె కూడా ఎప్పుడు హెబ్రోన్లోనే ఉండింది తరబీదులో. మామూలు దేవుడు దీవించి మంగళూరులో పరిచయం వృద్ధి పొందించాడు. మాకు 2 కుమారులు ఇచ్చాడు దేవుడు. పెద్ద బాబు పేరు హానోకు, చిన్నబాబు పేరు ఇమానియల్. ఆ దినాల్లోనే 2001లో మా అన్న ఒక క్రిస్టియన్ అమ్మాయిని ప్రేమించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె కొరకు బాప్తిజం తీసుకున్నాడు. ఆ తర్వాత మా వదిన ఎప్పుడైతే ఫస్ట్ డెలివరీ అయిందో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి నాకు అనుమతి లేదు. మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వదిన ఇంటికి వెళ్తే ఆయన ఆపలేదు, ఎందుకంటే వాళ్ళందరూ క్రిస్టియన్సే. వాళ్ళు పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు. సేవకుడు వచ్చాడు మా ఇంటికి, మీటింగ్ వచ్చాడని చెప్పి నన్ను వాక్యం చెప్పమన్నారు. నేను వాక్యం చెప్తా ఉంటే మా అన్న కూర్చొని విన్నాడు. అదే అన్న ఈరోజు మరణ పడకలో ఉన్నాడు. నా ప్రార్థన ఏమంటే, ప్రభువా రక్షించు ప్రభువా, ఆయనను రక్షించు ప్రభువా అని ప్రభు దగ్గర మొరపెట్టుకుంటున్నాను. అమ్మ నమ్ముతుంది, కానీ యేసు ప్రభు కూడా దేవుడని నమ్ముతుంది. వాటితో పాటే విగ్రహారాధన మానలేదు. అమ్మ రక్షణ కొరకు ప్రార్థన చేయండి. 2 పెద్ద అక్కలు ఉన్నారు, వారి కుటుంబాల రక్షణ కొరకు ప్రార్థన చేయండి. మంగళూరులో మేము ప్రభు సేవ కొరకు, సువార్త కొరకు చాలా శ్రమలు పడ్డాం. సువార్తలో బాగా కొట్టారు మమ్మల్ని, పర్వాలేదనుకున్నాను. అక్కడి నుంచి 2009లో జబల్పూర్కి వేశారు. జబల్పూర్లో కూడా సువార్త చేస్తూ ఉంటే అది ఇంకా కఠినమైన ప్రాంతం. అక్కడ కొట్టినారు, జైలుకి వేసేశారు. మమ్మల్ని పూర్తిగా. 2 కేసులు నడిచినాయి నా మీద. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆ కేసు నడిచినాయి. జబల్పూర్ నుంచి బాంబేకి ట్రాన్స్ఫర్ చేశారు. బాంబేలో 2 సంవత్సరాలు ఉన్నాను. అక్కడి నుంచి 2014లో ఎర్నాకుళం కేరళకు మార్చారు. ప్రార్థన చేయండి, ప్రభు కేరళలో కూడా గొప్ప పరిచర్య జరిగించాలని మీ ప్రార్థనను ఆశిస్తున్నాను. ప్రభు వాక్యమును యోహాను సువార్త 12వ అధ్యాయం 21వ వచనం చదువుతాం. 26వ వచనం అందరం కలిసి చదువుతామా? చివరిగా యోహాను సువార్త 12:26 అందరం కలిసి చదువుతాం. If any man serve me, let him follow me. Where I am, there shall also my servant be. If any man serve me, him will my Father honor. ఇది నా పిలుపు. అందుకొరకు ప్రభు సేవలో కొనసాగాలని
ఇంకనూ నా కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ కొరకు మేము కూడా ప్రార్థిస్తూ ఉంటాం. ప్రభు సాక్షిని దీవించును గాక.